అన్ని మచ్చలు ఎదుగుతాయి కదా, నాకు మచ్చలు ఏమైనా ఉన్నాయా లేదా, కాలు చర్మింగ్ ఉన్నాయా లేదా, అన్ని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఓకే, అవునా కదా? అవునవును కదా. ఏ మచ్చలు ఏందని తీసుకెళ్ళి అవును తీసుకెళ్తారు అంతే. సరే, అదే జీసస్ క్రైస్ట్ అని చెప్తారు బైబిల్. ఇప్పుడు మచ్చ లేదు అంటే ఆయన ఓకే, పాపం నెరికిన వాడు కాదు, పాపం చేయలేదు అతను, పాపం చేయలేదు చేయలేదు. మొత్తం ఆయన ఆయన పుట్టుక నుండి లాస్ట్ ఇది వరకు అంతే కదా. పుట్టుక నుండి లాస్ట్ వరకు పాపం చేయలేదని బైబిల్ చెప్తుంది కదా. నమ్ముకున్నాడు యేసుప్రభు, నమ్ముకుంటాడు, నమ్మలేదు నమ్మడు. ఇప్పుడు ఆయన లైఫ్ లో కొన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. ఆయన ఎవరినో మేరీ మగ్దలేని మాట్లాడుతున్నావా? లేదు లేదు, అది నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆ పాయింట్ కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఇదే, వర్జిన్ మేరీ అనే కాన్సెప్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయిపోయింది అని. అది సృష్టికే విరుద్ధం, అది సృష్టికే విరుద్ధం కదా అది. కర్ణుడు సూర్యపుత్రుడు అంటారు. సూర్యుడు పుత్రుడు అంటే వాట్ ఇస్ మీన్? ఇట్స్ లైక్ వర్జిన్ ఓన్లీ, ఆఫ్ కోర్స్. కానీ అది పురాణాలు రా. పురాణాలతో ప్రాబ్లం ఏంటిదంటే, దానిలో మిథాలజీ ఉంటుంది, మిత్ ఉంటుంది, ఫిక్షన్ ఉంటుంది. ఇప్పుడు గణపతి ఉన్నది రా, గణపతి స్టోరీ ఉన్నది. గణపతి స్టోరీ ఉందిరా. గణపతి స్టోరీ యాక్చువల్గా చాలా ఫిక్షన్గా అనిపిస్తుంది నీకు. రియాలిటీలో ఎందుకు అట్లా ఒక దేవుడు ఒక ఏనుగుని చంపమని ఎందుకు చెప్తాడు? ఆ ఏనుగు తల తీసుకొచ్చి గణపతి పెట్టడం ఏంటి? ఆయన బ్రతకడం ఏంటి? అంత కామెడీగా లేదు. తన సొంత కొడుకుని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటాడు శివుడు. సర్వంతర్యామి ఆయన, ఈ కెన్ డూ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఆ స్టోరీ వింటుంటే నేను అసలు చాలా కష్టం యాక్సెప్ట్ చేయడం. యాజ్ ఎ హిందూస్కే అది ఒక పెద్ద ఇది పజల్ అనమాట. అది అట్లా మిథాలజీతో నువ్వు కంపేర్ చేయాలి. ఇప్పుడు అర్జునుడు కర్ణుడు జన్మించిన దానికి జీసస్ వర్జిన్ మేరీ అనే దానికి అసలు లింక్ పెట్టకూడదు మనం. అసలు నేను అట్లేదు, అట్లా నేను అసలు దాని గురించి కంపేర్ చేస్తలేదు. అంటే ఒక సృష్టి నేను అంటున్నాను ఇంపాసిబుల్ అంటే. అవును, ఇంపాసిబుల్ ఏముంది? సెక్షువల్ ఇంటర్వెన్షన్ లేకుండా పిల్లలు పుట్టరా? ఇప్పుడు పుడుతున్నారు కదా చాలా మంది సెక్షువల్ ఇంటర్వెన్షన్ లేకుండానే. ఓకే, బట్ ఎనీవే మేల్ స్పర్మ్ అనేది కావాలి కదా. బేబీ పుట్టాలంటే యు నీడ్ సెక్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. సెక్స్ అనేది తప్పు ఎందుకు అవుతుంది ఇక్కడ అంటున్నారు అన్నా. ఇప్పుడు చూడన్నా, సెక్స్ లవ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో లస్ట్ తో చేసేది సెక్స్, నువ్వు ప్రేమతో పాల్గొనేది లవ్. భార్యతో అయినా గర్ల్ ఫ్రెండ్ తోనే ఎవరైనా డిఫరెన్స్ ఉంది బిట్వీన్ ద సెక్స్ అండ్ లవ్. ఓకే, సెక్స్ ఎప్పుడు తప్పు అవుతుంది అంటే ఒకళ్ళు చీట్ చేసినప్పుడు తప్పు, నువ్వు చీట్ చేసుకున్నప్పుడు తప్పు, నీ కామవాంఛ కోసం వేరే వాళ్ళు బాధపడడం తప్పు. నీకైనా ఎదుటి వాళ్ళకైనా నష్టం జరిగినప్పుడు తప్పది. నువ్వు నీ పార్ట్నర్ ఆనందంగా పాల్గొంటే తప్పే ఉంది. మరి ఇట్లా వర్జిన్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అని? అయ్యో అదే కదా అన్నా చెప్తున్నాను. అసలు నీకు అసలు డౌట్ ఎందుకు వచ్చింది? ఎప్పుడు లేని ఇప్పుడు అడుగుతున్నావు. వర్జిన్ కాన్సెప్ట్ రావడానికి వర్జిన్ నిజమే కదా అది. ఓషో ఏమంటాడు? ఎవరో పాపం చేస్తే ఆ పాపాన్ని కప్పడం కోసం ఒక రిలీజియన్ పుట్టుకొచ్చిందని చెప్పిండు ఓషో. సింపుల్ మాటలు తెలిసిండు. ఎవరో ఒక లేడీ పాపం చేస్తే ఆ పాపాన్ని కప్పడం కోసం ఒక స్టోరీ వెళ్తే ఆ స్టోరీయే రిలీజియన్ అయిపోయింది అంటుండు ఓషో. ఓకే, నేను ఏమంటున్నా అంటే పాపము జరగొద్దు, ఈ పాపులని కాపాడడానికి
సన్ ఆఫ్ గాడ్ వచ్చిండు బేసికల్లీ. ఇప్పుడు నా ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు వై పీపుల్ బిలీవ్ ఇన్ జీసస్, వై పీపుల్ బిలీవ్ ఇన్ క్రిస్టియానిటీ, వై పీపుల్ ఆర్ కన్వర్టింగ్, ద బిగ్గెస్ట్ రీజన్, ద మెయిన్ అట్రాక్షన్ అనొచ్చు, రీజన్ అనొచ్చు, ఫియర్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా అనాల్సిన అవసరం లేదు. బట్ దాంట్లో ఒక ద బిగ్గెస్ట్ ఫస్ట్ ఏంటిదంటే, పాపము లేకుండా ఒక పరిశుద్ధుడు ఎవరంటే జీసస్. ఆయన పరిశుద్ధుడు కావడానికి రీజన్ ఏంటిదంటే, లాస్ట్ టైంలో కూడా క్రూసిఫికేషన్కి ముందు కూడా ఆయనని పట్టుకొని ఆయనని కావాలని అట్లా చేసింది కాదు సిచ్యువేషన్. ఆయన పర్సనల్గా, ఆయన సెల్ఫ్గానే హీ కేమ్ అండ్ హీ సెడ్ దట్, ఓ ప్రభువా వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి అని చెప్పేసి ఆ సీక్వెన్స్లో వెళ్తూ ఉంటుంది అనమాట. లాస్ట్కి ఆయనకి క్రూసిఫై అయిపోతాడు. క్రూసిఫై అయిపోయిన తర్వాత థర్డ్ డేకి మళ్ళీ హీల్ కమ్ బ్యాక్. అండ్ వెన్ హీ కమ్స్ బ్యాక్, వాట్ హీ సేస్ ఈజ్, అంటే యాజ్ పర్ బైబుల్, ఐఎమ్ ద ట్రూత్. ఓకే, నన్ను నమ్మిన వాళ్ళకి నేను ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ ఏదైతే జరిగింది ఆయన లైఫ్లో జరిగింది ఎందుకంటే, గతంలో, ప్రజెంట్లో, పాస్ట్లో అందరి పాపాలని నేను నా రక్తంతో కడిగిన. బేసికల్లీ నన్ను నమ్ముకుంటే ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. సో నన్ను నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే నీతి ఉంటుంది. ఆ నీతియే మిమ్మల్ని హెవెన్కి తీసుకెళ్తుంది. అంటే యూ విల్ కమ్ విత్ మీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీంట్లో ఇంకో పాయింట్ ఏంటిదంటే, లలిత్ కుమార్ క్వశ్చన్ అడుగుతాడు, మరి యేసు ప్రభుని నమ్మని వాళ్ళు మంచి పనులు చేశారంటే అసలు నీతే లేదు. వాళ్ళు యేసు ప్రభుని నమ్మలేదంటే వాళ్ళలో నీతి లేనట్టే. బేసికల్లీ వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా లేదు. జోక్ అదే అంటాడు అనమాట ఆయన. జాన్ పాల్ అంటాడు. జాన్ పాల్ అంటే, నీలో ఎంత మంచితనం ఉన్నా సరే గానీ, నీలో మంచితనం ఉంది, ఉపయోగం లేని మంచితనం, అసలు నీతే లేనట్టు. ప్రభువుని నమ్మకుండా నువ్వు నీతి ఉందని ఎట్లా? దాన్ని ఏమంటారంటే దట్ ఫెయిత్ ఇస్ నాట్ అప్రిషియేటబుల్. బట్ బైబుల్ ఇస్ సేయింగ్ దట్ అని అంటున్నాడు ఆయన. అందుకే ఆ పాయింట్ నాకు కొంచెం బైబుల్లో కొన్ని ఉన్నాయన్న. ఏంటంటే, నువ్వు విగ్రహారాధన చేయొద్దని ఉంటుంది. చెప్తున్నాను విగ్రహారాధన అనేది. ఓకే, దాని మీద కూడా డిస్కస్ చేయాలి, సపరేట్ టాపిక్ ఉంది. చెప్తున్నాను. చెప్పు. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఐడల్ ఇన్ అవర్ లైఫ్ రైట్ నౌ. ఐడల్ అవుతుంది అది కాదా? మరి ఫోన్ లేకుండా ఉండగలవా? ఫోన్ లేకుండా ఉండగలవా మనం? అదే అడుగుతుంది ఫస్ట్ నేను. మనకి తెలియకుండానే మనం అటాచ్ అయిపోయింది దీనికి. మనం ఫోన్ చూసినంత సేపు ఎవరి ఫేస్ అయినా చూడగలుగుతామా? చెప్తున్నా, చూడలేం. ఐడల్ క్యాన్ బి ఎనీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. ఇట్స్ జస్ట్ నాట్ ద స్టాచ్యూ దట్ ఈస్ ఇన్ ద టెంపుల్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. Idol means giving place of God. You're replacing your idol with the Lord. It can be a Lord Rama or Krishna, neither Jesus. నువ్వు ఏదైతే నమ్ముతున్నావు, నువ్వు ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నావు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వైనా నేనైనా దేవుని చేరుకోవడమే మన కోరిక, అవునా కదా? ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసుకున్నా మొదలు, క్వశ్చన్ పేపర్ ఇచ్చిండు. నేను పంజాగట్టడం, మాదాపూర్ టు బంజారా హిల్స్ రాస్తున్నాను. నేను నువ్వేం రాస్తున్నావు? పంజాగుట్ట టు వెంకటగిరి నుంచి ప్రగతి వెళ్తున్నాడు. నా ఉద్దేశం ఏంది, మెయిన్ రోడ్ మీద చెప్పి ఎత్తుకుని వెళ్ళిపోదు జనాలు. నీ ఉద్దేశం ఏంటి, లోపల కూడా ఎత్తుకుని తీసుకెళ్ళాలి. ఓకే, ఉద్దేశాలు వేరేమో, పని అయితే ఒకటే కదా. ఏది పని? దేవుడు చేరుకోవడం పని. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ క్రిస్టియన్స్ దగ్గర ఏం ప్రాబ్లం వస్తుంది అంటే, ఏ దేవుడు నమ్ముతున్నావు నువ్వు?
అర్థమవుతుందా? లైఫ్ లో ఒక జర్నీ మనం స్టార్ట్ చేసాం, వెళ్తున్నాం. మనం నేనో రోడ్ తీసుకున్నా, నువ్వో రోడ్ తీసుకున్నా, వెళ్తున్నాం. జర్నీ నడుస్తుంది. దేవుడా 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 అనుకుని జనాలు లెక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. జనాలు అంటే లెట్స్ సే నీ నాలెడ్జ్, స్టాప్స్ ఏంటి నీ స్టేజెస్ ఆఫ్ లైఫ్. 5 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నావో ఆ స్టాప్ లో లేవు, నువ్వు ముందున్నావు. అక్కడ ఉన్న జనాలు దిగిపోయారు. అంటే యూ అన్లర్న్ సంథింగ్, యూ లెర్న్ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్ యూ అన్లర్న్ సమ్ థింగ్స్ యాజ్ వెల్. అర్థమవుతుందా? మనం జర్నీ చేస్తున్నాము, జర్నీలో కొన్ని అన్లర్న్ చేస్తున్నాం మనం. అదేనా? ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మెయిన్ పాయింట్, మెయిన్ స్టాప్ దగ్గర వచ్చాము. ఎక్కడ స్టాప్? ఇక్కడ ఎక్కడ వరకు వెళ్తాం అంటే, ఏ దేవుడు నమ్ముతున్నావు, ఏ బస్ ఎక్కావు, అదే అంటున్నావు ఒకటి. ఇది 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 ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు చెప్పు. నీ జర్నీలో నేను రంకు పనులన్నీ చేశాను, క్రిస్టియన్ పేరు పెట్టుకొని. మనం అందరూ ఒక్కడికే పుట్టాము. అర్థమవుతుందా? నా ముక్కు, కళ్ళు, నోరు అన్ని నీట్లాగా ఉన్నాయి. జుట్టు గిట్టు అన్ని ఒకలా. మనం ఒక్క బ్రీడ్, మనం హ్యూమన్ బ్రీడ్. అది మర్చిపోకూడదు మనం. అర్థమవుతుందా? ఒక తండ్రికి పుట్టాం మనం. అది నిజం. అది నిజం కదా? నువ్వు నేను మానవం కదా? అవునా కాదా? నీ తండ్రి నా తండ్రి మనం ఒకరికి పుట్టలేదా? నువ్వు చెప్పగలవా నో అని? చూసుకుంటూ కూడా చెప్పలేం కదా. నేనేమంటా, నా ఉద్దేశం ఏంటో నీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా. రైట్, ఆల్ హ్యూమన్ బ్రీడ్ డెఫినెట్లీ హ్యాస్ కమ్ ఫ్రమ్ వన్ హ్యూమన్, ఆఫ్ కోర్స్. వన్ గాడ్ అంటావా, వన్ హ్యూమన్? ఓకే, ఇక్కడ దీంట్లో ఇంకొకటి ఉంది. వన్ హ్యూమన్ అండి. నేను సైంటిఫిక్ ప్రూవ్ అంటలేదు, మనం తయారు చేసిన ఒకడే అంటున్నాను నేను. తయారు చేసిన ఒకడే. మననని కాదు, సృష్టి అంతకి సృష్టికర్త ఒక్కడే. ఆ లాజిక్ అయితే నాకు అర్థమైంది. సృష్టికి సృష్టికర్త ఒక్కడే డెఫినెట్లీ. నో వాట్ హీస్ డూయింగ్, వాట్ హీ వాంట్స్ అనేది తెలియదు అనమాట ఇక్కడ సిచ్యువేషన్. వాట్ హీ వాంట్స్ ఏంటి? ఎవరికి కావాలి? దేవుడా? వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ అస్ అనేది. ఇప్పుడు అదర్వైజ్ వై డూ, ఇప్పుడు ఆస్ట్రేలియాలో 40% నాన్ రిలీజియస్ పీపుల్ ఉన్నారు. నో రిలీజన్ అనేది వాళ్ళకి చాలా. మీ దగ్గర నుంచి ఏమైనా కావాలంట అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఇట్లా ఈ డైరెక్షన్ లో వెళ్తే ఇట్ ఈస్ టోటల్లీ నువ్వు కొట్టిపడేయచ్చు. ఆఫ్ కోర్స్ ఆయనకు మనకు ఉంటుంది ఆయనతో అవసరం, కానీ ఆయనకు మనతో ఏం అవసరం ఉంటుంది అని అనొచ్చు నువ్వు. బట్ స్టిల్ ఇట్ ఈస్ 2 way. ఇట్స్ నాట్ సో ఈజీ. ఇఫ్ యూ ప్రే టు గాడ్ హీ విల్ కమ్ టు యూ కదా. ఇఫ్ యూ ప్రే టు గాడ్, ఏముంటుందంటే, నాకు ఇది గాడ్. సరే చెప్పు. నేను చెప్తానులే కానీ చాలా చెప్తాను నేను. ఐ మీన్ టు సే, ఇప్పుడు మామూలుగా నీతో మాట్లాడాలంటే నేను కాల్ చేస్తున్నాను రా. ఓకే, నీతో కాల్ చేయాలంటే నేను ఫస్ట్ రీఛార్జ్ కూడా చేసుకోవాలి, ఫోన్ కొనుక్కోవాలి, ఒక సిస్టమ్ అనేది ఉంది. అంటే నాకు అది ఫ్రీగా రాలేదు బేసికల్లీ. అవునా కదా? అన్నిటికన్నా ముందు నువ్వు బతికుండాలా? అన్నిటికన్నా ముందు నేను బతికుండాలి. ఓకే, అది కూడా కరెక్టే. అయితే సో నీతో మాట్లాడడానికి ఇంకొకటి ఏంటంటే, మనం మాట్లాడుతున్నామంటే ఏదో సమ్ కైండ్ ఆఫ్ నాలో ఏదో సాటిస్ఫాక్షన్, సంథింగ్ ఐఎమ్ సర్చింగ్. ఓకే, మేబీ మన ఇద్దరం ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అనుకుందాం, ఒక వర్క్ చేస్తున్నాం అనుకుందాం, ప్రొడక్టివిటీ కోసమే చేస్తుంటాం అది ఏది చేసినా సరే. కానీ ఈ ప్రార్థన అనే కాన్సెప్ట్, దేవుడా నన్ను కాపాడు అనగానే ఆయనకి ఏం వినబడుతుంది, దానివల్ల ఆయనకేం వచ్చిన ఉపయోగం, మనకేం వచ్చిన ఉపయోగం? ప్రేయర్ అనేది ఏథిస్ట్ వాళ్ళకి ప్రేయర్ అనేది ఒక ఏమంటారంటే వేస్ట్ ఆఫ్ టైం లాంటిది అంతే. ఇప్పుడు ప్రేయర్ అంటే ఏంటి? క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ వేస్ట్ సమ్ టైం అంతే. అదే అంటే అడుక్కోవడం అన్న. ప్రేయింగ్ సమ్వన్ అంటే నీకు ఆ శక్తి లేదు,
ఇంకొకరిని చేయమని అడుగుతున్నావు. నువ్వు శక్తిహీను అని గ్రహించి నువ్వు చేయలేవని నువ్వు తెలుసుకొని వేరే వాళ్ళని చేయమని అడుగుతున్నాను. అంతే. అది ప్రేయర్. ప్రేయర్ అనేది ఇట్స్ నాట్ ఆల్వేస్ అది. ప్రేయర్ అనేది అవును, ప్రేయర్ అనేది హెల్ప్లెస్నెస్ కి చెప్తుంది. ప్రేయర్ ఇస్ డిఫరెంట్. అంతర్యామి అలసితి సలసితి ఇంతటి శరణి. అంటే ప్రేజ్ అది అది ఏం రాసినోడు. కానీ పాయింట్ ఏంటంటే ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రేజ్ కదా. వై డు వి వాంట్ టు ప్రేజ్ సంబడి హూ ఇస్ ఆల్రెడీ? ప్రేజ్ ఇస్ నథింగ్ బట్ యువర్ జస్ట్ సెలబ్రేటింగ్ అంతే. నువ్వు ఏదో చెప్పని దేవుడు అంతే పేరుకోడు, నువ్వేం చెప్పలేదు దేవుడు తగ్గిపోడు. ప్రతిదీ చూడన్నా నువ్వు ప్రేజ్ చేసేది కూడా నీకోసమే, ఫర్ యువర్ బెనిఫిట్. ప్రేయింగ్ చేసేది కూడా నీకోసమే, ఇట్స్ యువర్ బెనిఫిట్. బెనిఫిట్ వాట్ ఈస్ దట్ బెనిఫిట్ అనేది? బెనిఫిట్ ఏంటంటే డిపెండెన్సీ ఆన్ గాడ్. వై ఎనీవే ఇప్పుడు నువ్వు డిపెండ్ అయినా డిపెండ్ కాకుండా హీఈస్ గోయింగ్ టు గివ్ వాట్ హీ వాంట్స్ టు గివ్ కదా. హీ ఈస్ గోయింగ్ టు గివ్ వాట్ హీ వాంట్స్ టు గివ్ కాదు. నీకు ల్యాంబోర్గిని బుగాడి ఇప్పుడు దేవుడు అనేది జీని కాదు కదా. అందరికి సమానంగా ఇప్పిస్తున్నప్పుడు గాడ్ ఇస్ జస్ట్ అన్న, గాడ్ ఇస్ జస్ట్ అన్న. నేను అమెరికాలో ఉన్నాను అంతే, నువ్వు ఇండియాలో ఉన్నావు అంతే. నేను నీకన్నా ఏదో చేసేస్తున్నాను అనుకోవడం అపోహ. నువ్వు నాకన్నా తక్కువ లైఫ్ స్టైల్ ఉన్నావు అనుకునేది ఇంకా అపోహ. అర్థమైందా? అదో అపోహ. మొత్తం బ్యాలెన్సే నడుస్తుంది. అర్థమైందా? బ్యాలెన్స్ షీటే మొత్తం అంతా బ్యాలెన్సే. ఎవరు చేస్తారు బ్యాలెన్స్? ఎవరు చేస్తారు బ్యాలెన్స్? గాడ్. నీకున్న మనశాంతి నాకు ఉండదు. ఎట్లా? నేను తినేంత గుడ్డు మాసం తిన్నావు. అవును, జీవహింస బైబిల్ ఎంకరేజ్ చేస్తుంది కదా. మళ్ళీ జీవహింస మాట్లాడుతుంది. జీవహింస అంటే ఏంటి? జీవహింస ఎంకరేజ్ చేస్తుంది కదా బైబిల్. జీవహింస అంటే చెప్పు. నరకడమా? ఒక జీవిని సఫర్ అవుతున్నా, అది దానికి బ్రతకాలని కోరికున్నా సరే కానీ నా స్వార్థం కోసం నేను దాని లైఫ్ ని తీసుకుంటున్నా కదా. చికెన్ తిన్నా నువ్వు? ఏంటిది? చికెన్ తిన్నా ఇప్పుడు మానేసిన. జస్ట్ రియల్. అవును, తెలియక తప్పు. ఇప్పుడు నువ్వు ఒకప్పుడు పుష్ప వినాయకుడు పెట్టారు వైజాగ్ లో, ఎక్కడ మరి కుర్రోళ్ళు పుష్ప వినాయకుడు మామూలు విషయం కాదు అసలు. చెప్పేస్తున్నట్టు. ఎనీవే అసలు మరే చాలా చాలా కామెడీ చేస్తున్నారు. బైబుల్లో ఎంకరేజ్ చేస్తారా అడుగుతున్నాను. జీవహింస ఎంకరేజ్ చేస్తారని అడుగుతున్నా. మంచి బాగా కొవ్వున్న దూడను కట్ చేసి విందు చేద్దాం అన్నట్టు ఒక దగ్గర ఉంటది. బెస్ట్లీ పార్టీకి గూగుల్ సెర్చ్ చేయండి, కోసుకుని వెళ్దాం అన్నట్టు. ఇది చెప్పింది ఎవరు? బైబిల్ ఉందన్న. అది బైబిల్ ఉండడం వేరు. మన ఇప్పుడు ఇది తను అరే ఇప్పుడు తను ఉంది కదరా, తనని రాళ్ళతోనే కొట్టడానికి ట్రై చేస్తుంటారు ఆమె ప్రాస్టిట్యూట్ అని చెప్పేసి. ఓకే, షీ ఈజ్ ద సేమ్ గా. ఓకే, అయితే తను అలా చేస్తుంటే అది యేసు ప్రభు అడ్డుపడి ఎవరైతే పాపము లేకుండా ఉంటారో వాళ్ళు ఫస్ట్ స్టోన్ వేయండి అని చెప్పేసి అంటాడు. దాంట్లో 2 things ఉన్నాయి. ఒకటేమో హీఈస్ ట్రైంగ్ టు సే దట్ పాపము లేకుండా ఎవరు ఉండలేరు కాబట్టి స్టోన్ వేసే ఛాన్స్ లేదు. నోబడీ కెన్ హర్ట్ అదర్స్ అని. నేను తప్పు చేయకుండా ఉన్నప్పుడే నేను ఒకరిని హర్ట్ చేయగలుగుతాను అర్థం. అది నాకు అది కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇంకొక పాయింట్ ఏంటిదంటే స్టోనింగ్ అనేది జీసస్ ఎంకరేజ్ చేస్తున్నాడా అనేది ఒకటి. స్టోనింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు?
అది అది జీసస్ ఎంకరేజ్ చేసిండా నెక్స్ట్? ఎస్, స్టోన్ అనేది ఎంకరేజ్ చేశారన్న. చెయ్యొద్దు కదా, అంటే ఎందుకు అట్లా చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఓల్డ్ టెస్ట్మెంట్ చదివితే ఓల్డ్ టెస్ట్మెంట్ అప్పుడు దేవుని యొక్క ఆగ్రహంకి చాలా మంది గురయ్యారు. ఓకే, ఓకే. ఇది ఈ సబ్జెక్ట్ నాకు కూడా అర్థం అవుతుంది, చాలా 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 అర్థం అవుతుంది. డైరెక్ట్ డీలింగ్ విత్ గాడ్ అనమాట. కానీ ఆ గాడ్ చూస్తే నాకు ఎందుకు యేసుప్రభు అనిపిస్తుంది. చాలా విచిత్రంగా ఉంటది, ఎవడో చెప్తే ఇదేంటి నాకు యేసుప్రభు లేడు కదా అని. కానీ క్యారెక్టరిస్టిక్స్ మటుకు సేమ్. అసలు క్యారెక్టరిస్టిక్స్ అంటే అడుగు మళ్ళా. ఓకే. క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఏదైతే క్లెయిమ్ చేస్తున్నాడో, జీసస్ క్రైస్ట్ గురించి ఏదైతే ప్రాఫెసీ ఇవ్వబడినదో ఆ అథారిటీతోనే మాట్లాడుతున్నంత. ఇప్పుడు నా కన్సర్న్ ఏంటిదంటే, వెన్ హీ సెడ్, వాట్ ఎగ్జాక్ట్లీ హీ సెడ్ ఈజ్, ఫస్ట్ స్టోన్ ఎవరైతే వేస్తారో హీ షుడ్ బి సిన్లెస్, అంతే కదా? అన్న రీసెంట్ గా నేను ఒకటి తెలుసుకున్నాను. ఆ మాట అన్నాడంటే జీసస్ ఇండైరెక్ట్లీ ఈజ్ సేయింగ్ దట్ స్టోనింగ్ ఈజ్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఫ్రమ్ దట్ డే అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆయన స్టోనింగ్ బ్యాన్ చేసేసారు, ఎందుకంటే సిన్ లేకుండా ఎవరు లేరు కదా. నువ్వు ఎలాగుందంటే ఇంటర్నెట్ ఉన్నాడు పాన్ చూడాలి, ఇంటర్నెట్ లేదు పాన్ చూడకూడదంటే పాన్ ఎంకరేజ్ చేసినట్టు నాకు చెప్తున్నావు. అది కాదు, ఇప్పుడు ఆయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆ స్టోరీ వాల్యూ కదా. చెప్తాడు ఇంటర్నెట్ కట్ చేసి ఆ మాట చెప్తాడు. మా క్యాండిడేట్లు అందరూ చూసే క్యాండిడేట్ అని అర్థమైంది. లేదు లేదు, నేను చెప్పిన పాయింట్ వ్యాలిడ్ కాదంటావా? నువ్వు చెప్పింది వ్యాలిడ్ కాదనట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటి, ఎవడైతే పాపం చేయలేదో ఆడు రాయేసి కొట్టండి అని చెప్తున్నాడు. అంటే బేసిక్లీ ఆయన అబ్రహాము టైంలో ఏదైతే ఆజ్ఞలు పాటించారో వాటిని వ్యతిరేకిస్తున్నాడు అతను అప్పటికే. ఒక జూ, ఒక స్కాలర్. నేను అదే అంటున్నా, ఓల్డ్ టెస్టిమెంట్ పక్కకు పెట్టేసి న్యూ ఓల్డ్ టెస్టిమెంట్ పక్కకు పెట్టేసి న్యూ టెస్టిమెంట్ అయితే డెఫినెట్ గా స్టోనింగ్ ఎంకరేజ్ చేయలేదు కదా అంటున్నా. ఓల్డ్ టెస్టిమెంట్ మర్చిపోను, నాకు ఓల్డ్ టెస్టిమెంట్ ఇంపార్టెంట్ కదా. ఆఫ్టర్ అసలు న్యూ టెస్టిమెంట్ అచ్చా ఎక్కడ కూడా స్టోనింగ్ అనేది, అంటే అదే చెప్తున్నా. ఈ ఎగ్జాంపుల్ విల్ క్లియర్లీ సేస్ దట్ పాపము చేయని వాడు మాత్రమే ఒకరిని హర్ట్ చేయగల, అంటే పనిష్ చేయగలుగుతాడు, శిక్షించగలుగుతాడు. శిక్షించగలుగుతాడని నువ్వు మనం ఇరికిస్తున్నావు. అదే ఉంది ప్రాబ్లం ఇక్కడ. మనం ఇరికించద్దు, ఆ సబ్జెక్ట్ లో ఏం మాట్లాడాడనేది చూడాలి మనం. ఓకే సరేలే, అంటే ఆ ఎగ్జాంపుల్ నాకు అట్లా అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటిదంటే, ఏమంటారు, ఇది పాపం గురించి ఉందా, నాకు ఇది నాన్ వైలెన్స్ గురించి మాట్లాడేది ఉంది. దీంట్లో జీసస్ ఏం చెప్తాడంటే, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్. ఇప్పుడు పాపం జరిగిన తర్వాత ప్రళయం వచ్చింది అంటారు కదా, అప్పటి నుండి ఈ పాయింట్ నాకు చాలా విచిత్రంగా అనిపించింది. దేవుడు సృష్టించిండు అన్ని, ఓకే, అన్ని జీవరాశులు, పక్షులు, ఏమంటారు, వెజిటేషన్, ఎవ్రీథింగ్ క్రియేట్ చేసేసిండు. క్రియేట్ చేసి ఇవన్నీ ఎవరి కోసం క్రియేట్ చేసిండు? ఆదం కోసం క్రియేట్ చేస్తాడు. అప్పుడు ఆదం అండ్ ఈవ్ ఉంటారు కదా, రైట్, మీకోసం క్రియేట్ చేసినవన్నీ. అప్పుడు ఆయన ప్యూర్ వెజిటేరియన్ ఎంకరేజ్ చేసిండంట స్టార్టింగ్లో. అండ్ అన్ని యానిమల్స్ వచ్చి మాట్లాడేవంట, ప్రతి యానిమల్కి పేరు పెట్టిండంట, డైనోసార్ కానీ, పులి, సింహాలు, ఇవన్నిటికీ. ఓకే, అయితే దాని తర్వాత పాపం జరుగుతుంది. పాపం జరిగిన తర్వాత ప్రళయం వచ్చేసి దెన్ గాడ్ ఏం చేస్తాడంటే, అప్పటి నుంచి రూల్స్ మారిపోయినాయి. అదేదో 4th చాప్టర్ ఎక్కడి నుంచో రూల్స్ మారిపోయినాయి అని చెప్తాడు. ఆ రూల్స్లో ఏంటంటే, ఈవెన్ ఆహారము, ఈవెన్ యానిమల్స్ కూడా ఆహారంగా నువ్వు తీసుకోవచ్చు, ఓన్లీ రక్తాన్ని మాత్రము నువ్వు సేవించకూడదు. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది,
ముక్కలో ప్రాణం ఉండదు అన్నట్టు ఏదో చెప్తాడు లాస్ట్ పాయింట్ అది. అది ఆయన మాట్లాడుతున్నాడు ఆ? ఎవరు జాన్ పాల్. ఆ, ఆ. బైబిల్లో అది చదువుకుంటేనే ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. అయితే నా ప్రాబ్లం ఏంటిదంటే పాపము అనే దాన్ని నువ్వు మనము ఆ సెక్షువల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాం కదా. అయిందమ్మా ఇప్పుడు పాపం అనే దాన్ని సెక్షువల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాం కదా. పాపం అనే దాన్ని సెక్షువల్ రిలేషన్షిప్ ఆడమ్ అండ్ ఈవ్ మధ్యలో జరిగింది పాపం కదా. అది జరగకముందు అంతా బాగానే ఉంది, అది జరగకముందు అంతా బాగానే ఉంది, అది జరిగిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏం జరిగిన తర్వాత? పాపం జరిగిన తర్వాత. ఏం పాపం జరిగింది? ఆడమ్ అండ్ ఈవ్ పాపం చేస్తారు కదరా. ఏం పాపం చేశారు? ఏం పాపం చేశారంటే అదే పాపం అంటే అదే సెక్షువల్ రిలేషన్షిప్, సెక్షువల్ గా వాళ్ళు ఒకరికి ఒకరు దగ్గర అయినట్టున్నారు. తప్పన్నా నీకు అస్సలు ఐడియా లేదా? లేకపోతే నువ్వు కాదని చెప్తున్నా ఆవిడ చెప్పింది నేను చెప్తున్నావా? పాపం అంటే దగ్గర అవడం వల్ల పాపం అది పాపమా? వాళ్ళ మధ్యలో పాపం జరిగిందంటారు. పాపం అంటే ఓన్లీ యాపిల్ తినొద్దని చెప్పిండు, నాలెడ్జ్ ఆఫ్ యాపిల్ అని చెప్పేసి. వాళ్ళు ఆజ్ఞను వ్యతిరేకించారన్న. ఎవరిని? ఆయన ఆజ్ఞను వ్యతిరేకించారు. ఆజ్ఞను వ్యతిరేకించి ఆగ్రహానికి గురయ్యారు. ఆజ్ఞని వ్యతిరేకించి ఆజ్ఞ వ్యతిరేకమే పాపం. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చింది అనుకున్నా దేవుడు, అవును, దాన్ని వ్యతిరేకించి దట్ ఈస్ ఈక్వల్ టు సిన్ కదా, బికాస్ యు ఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ ఎందుకు కాన్సిక్వెన్స్ ఉండాలి, ఎందుకు పెట్టాలి తెలియదా? చూస్తాడని, జనాలు చేస్తారని. అంటే కరెంట్లో ఏలాడితే కరెంట్ కొడుతుందా అని చెప్తున్నా కూడా నువ్వు ఏలాడితే ఏం చేస్తావు? దట్ ఈస్ డిజైన్ ఫర్ సంథింగ్ ఎల్స్ మేబీ, వి డోంట్ నో యట్. మాత్రం వెళ్ళి తింటే మరి ఏమైపోతుంది అది అవుతుంది. ఓకే, అసలు ఏంటి మరి పాపం జరిగింది అంటే ఆజ్ఞకి వ్యతిరేకంగా ఎక్కడ వెళ్ళిండ్రు, ఏం జరిగింది, అసలు ఏంటిది ఆజ్ఞ, ఏంటిది, ఎందుకు వ్యతిరేకం జరిగింది? తినొద్దన్నమే ఆజ్ఞ అన్న, తినడం అనేది ఆజ్ఞకి వ్యతిరేకత అన్న. అదేం లాజిక్? అసలు తినొద్దంటేనే క్యూరియాసిటీ బిల్డ్ చేసిండు మనలో అనమాట. తినొద్దు జనం వాసన చూస్తున్నా రకం అందరూ. అది హ్యూమన్ నేచర్ లో ఉందని దేవుడు తెలీదా? డిజైన్ చేసినాడు అతను కదా. అంత చిన్న లాజిక్ అది కాదు, అంత చిన్న చేసేసి నువ్వే నన్ను జడ్జి చేసేసి నువ్వే పాపం వచ్చేసి మరి అన్నట్టు ఉంటుంది. డిజైన్ చేస్తావు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అరే నువ్వు ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినావు ఇప్పుడు. ఇప్పుడు నువ్వు అన్ని అది కాదురా, ఇప్పుడు అన్ని విషయాలు చెప్పినావు నాకు. నువ్వు హ్యూమన్ని డిజైన్ చేసినాము, ఓకే, ఆయనకు ఒక లైఫ్ స్టైల్ ఇచ్చినావు, మనకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసినావు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యూ అని చెప్పేసి హ్యూమన్ని హయ్యర్ పొజిషన్లో కూర్చోబెట్టిండు దేవుడు. జీవరాశుల్ని లోవర్ పొజిషన్లో క్రియేట్ చేసిండు. యాజ్ పర్ బైబుల్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ ఆర్ నాట్ సేమ్. రైట్, ఇది నాకు కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే అదే అసలు కొన్ని యానిమల్స్ ఎంత షార్ప్ ఉంటాయి తెలుసా, మనకట షార్ప్ ఉంటాయి యానిమల్స్. అడవికి వెళ్ళి మనం బతకగలుగుతామా? దానికి ఉన్నంత తెలివి మన దగ్గర ఎక్కడ ఉంటుంది? ఏవి? అరే అవి తలుచుకుంటే ఎక్కడైనా బతకగలుగుతాయి. మనము స్వార్థంతోనే బ్రతకనీయకుండా, మనం స్వార్థంతో మనం డేరింగ్ అండ్ డాషింగ్ కాదురా. మనము ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయలేము ఏ యానిమల్ తోని, గన్ పట్టుకొని వెళ్తాం మనం. మనం డిజైన్ చేయబడలేదన్నా, మనకి కొమ్ములు ఇవ్వలేదు దేవుడు. నేను అదే అంటున్నా, దేవుడు యానిమల్స్ చేసిన న్యాయం మనకు చేయలేదు అంటున్నా. నేను అంటున్నా ఏంటంటే నో వే. ఓకే, ఇది కొంచెం చాలా పెద్ద కాంట్రడిక్షన్ ఇది. బట్ నా పాయింట్ ఏంటిదంటే అది కూడా కాదు ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు అవతార్ సినిమాలో ఉంది కదా, అవతార్ సినిమా తీసింది కదా,
మా ప్లేస్ లో మేము నీ కోసం క్రియేట్ చేయబడ్డావా? అంటే మాకు లైఫ్ లేదా అన్నట్టు ఉంటది. అవతార్ మూవీలో ఐ థింక్ చాలా బిల్డ్ చేస్తాడు రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ స్పీషీస్. వసీకర్ ఉన్నాడు, వసీకర్ తెలుసా? వసీకర్ నీకు తెలియదు. సైంటిస్ట్ వసీకర్ తెలియదా నీకు? సైంటిస్ట్ వసీకర్ తెలియదు, చెప్పు. దానికడ ముందు ఇది మాట్లాడు నాకు నువ్వు. నేను మర్చిపోతలేదు, ఈ టాపిక్స్ అన్ని మర్చిపోతలేదు. సరే, కొన్ని క్లారిటీ అయితే వస్తుంది ఇతను మాట్లాడుతుంటే. ఆగిరా. చెప్పనా నీకు వసీకర్ గుర్తొచ్చడం లేదా? వసీకర్ ఆఫ్ కోర్స్ రోబో. వసీకర్ చిట్టుబాబు పుట్టించాడు. అవును, పుట్టించాడు. చిట్టుబాబు ఏం చేసిండు? వసీకర్ కే హ్యాండ్ ఇచ్చేసి ట్రై చేసిండు. చిప్ ప్రాబ్లం కదా అది. కానీ దేవుడిని, మన దేవుడి కాన్సెప్ట్ ఇట్లా కంపేర్ చేయలేం కదా. నువ్వు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినావు. ఒకటి ఏం చెప్పినావు అంటే, ఆజ్ఞ అనేసరికి అందరికి కనెక్ట్ అవుతాడు. అరే, దేవుడి ఆజ్ఞని నిరాకరించినందుకు, ఓకే, ఆయనకు అగేన్స్ట్ పోయినందుకు పీపుల్ ఆర్ సఫరింగ్. సో ఈ పాయింట్ చెప్పేసరికి అందరు కనెక్ట్ అయిపోతారు కదా బైబుల్కి. రైట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేవునికి అగేన్స్ట్ కొని పోతున్నావు అంటే దేవుడు పనిష్ చేసేస్తున్నాడు. అది ఏ దేవుడు అనేది చూడరు ఎవరు, అందరు భయపడతారు అప్పుడు బై జీసస్కి. వీ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ ఆయన ఆజ్ఞ ఏంటిది, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అని కంపల్సరీ ఫోకస్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. అది హిందూ అయినా వేరే రిలీజన్, ఏ రిలీజన్ అయినా సరే కానీ అందరూ యాక్టివ్ అయిపోతారు, ఈ పాయింట్ అలర్ట్ అయిపోతారు అనమాట. అదేదో తేడా కొడుతుంది, ముందు మన రిలీజన్ పక్క పెడదాం, మన దేవుడు అంతా ఏం పట్టించుకోడు, కానీ ఇక్కడ ఏదో పాయింట్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు రాముడు అనేవాడు తప్పులు చేసిండు, శ్రీకృష్ణుడు తప్పులు చేసినాడు, వాళ్ళు జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు నమ్మకున్న దేవుడు అంటే డివైన్ స్పిరిట్ అనుకోవచ్చు, మేబీ ఈజ్ నిరాకారి అనుకోవచ్చు. అనుకోకున్నా హిందువులలో పెద్ద ఫరకేం పడదు. బైబిల్లో మీకు భగవద్గీతలో నన్ను తప్ప నువ్వు ఎవరిని చేయొద్దని ఏముండదు. ఆయన స్టైల్ అని చెప్పిండు అంతే. అంతేగాని ఇది ఫాలో అయితేనే నువ్వు హిందూ అవుతావు అన్నట్టు ఏం లేదనమాట అట్లా. అందుకే అన్ని శాస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఒకవేళ టుమారో బై మిస్టేక్ కూడా ఇవన్నీ వ్యానిష్ అయిపోయినాయి అనుకున్నాం, భగవద్గీత, రామాయణము, వేదాలు, ఓకే, ఉపనిషత్తులు అన్నీ వ్యానిష్ అయిపోయినా కానీ మళ్ళీ ఏదో ఒక గురువు కూర్చొని మళ్ళీ టైంపాస్కి కూర్చొని రాస్తా ఉంటే అవే ఫామ్ అవుతాయి మళ్ళీ. మేబీ గీత వేరే వేరే విధంగా ఉంటుందేమో, కానీ ఆడ కృష్ణుడు ఉన్నాడు కానీ వేరే పర్సన్ ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ నేచర్ ఇన్స్పైర్డ్ పర్స్పెక్టివ్ లాగానే ఉంటుంది, నేచర్లో జరుగుతున్నది వీళ్ళు రాస్తుంటారు బేసికల్లీ. ఇప్పుడు భగవద్గీతలో అవే ఉంటాయి కాన్సెప్ట్లు. అదే అర్థమవుతుందా నీకు? సర్వే జన సుఖినో భవంతు, అందరు మంచిగా ఉండాలి, అది నువ్వు శ్రీకృష్ణుడు చెప్పాల్సిన అవసరం లేదు, మామూలు లోకల్ మ్యాన్ కూడా చెప్పగలుగుతాడు. కానీ బైబుల్ అట్లా కాదు. బైబుల్ ఒక్కసారి ఒక ఏరియాకి వెళ్ళాలంటే పర్సనల్గా బుక్ వెళ్ళాల్సిందే, అక్కడికి ఆ బుక్లో ఉన్న వర్డ్స్ తెలవాల్సిందే. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. బైబుల్ కెనాట్ బి రీక్రియేటెడ్, ఐ మీన్ టు సే దట్. బైబుల్, ఖురాన్ అనేది రీక్రియేట్ చేసే ఛాన్సే లేదు. అదే వినబడుతుందా? ఓకే, అదే నా పాయింట్ ఏంటిదంటే, హిందూయిజం అనేది కంప్లీట్ వ్యానిష్ అయిపోయినప్పటికీ మళ్ళీ సిమిలర్ మెడిటేషన్ అనేది, యోగా అనేవి ఆటోమేటిక్ పుట్టుకొస్తూ ఉంటాయి. ఇవి స్లోగా. ఉపనిషత్ అనేది కూడా ఎట్లుంటుందంటే, ఒక విత్తు నుండి చెట్టు వచ్చింది కాబట్టి ఆ విత్తుని నువ్వు అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్లో స్టార్ట్ అవుతుంది ఉపనిషత్స్ కూడా. అంటే సృష్టి దాంట్లో దాగి ఉన్నది నువ్వు అర్థం చేసుకోవాలి, నీలోనే ఉంటుంది అది. సో పీపుల్ అందరూ ఆధ్యాత్మికతకి వెళ్ళిపోతారు అనమాట, నేచర్ నుంచి ఇన్స్పైర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ బైబుల్ అట్లా కాదు. బైబుల్ ఇస్ ఎ స్పెషల్ బుక్. బైబుల్ని రీక్రియేట్ చేయలేము. ఒకసారి వ్యానిష్ అయితే మళ్ళీ రాదు బయటికి, అది గాన్ ఫర్ ఎవర్ అనమాట. సంబడి హ్యాస్ టు క్యారీ దట్ బుక్, సంబడి హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్, ఇట్ కెనాట్ కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ దేవుడే రావాల్సి వస్తుందేమో, అంటే ఆయన వచ్చి చెప్తే కానీ మళ్ళీ ఎవరైనా కూర్చొని మళ్ళీ రాస్తే కానీ కాదనమాట. కానీ హ్యూమన్స్కి అసాధ్యం అన్నాడు బుక్ని రీక్రియేట్ చేయడం అనేది. ఇట్ హ్యాస్ టు ట్రావెల్, ద బైబుల్ హ్యాస్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ టు ఏమంటారు ఏంటంటే సువార్త ఏదైతే అంటారు అట్లా.
ఓకే. హిందూయిజంకి అట్లాంటిది ఏం లేదు. అందుకే హిందూయిజం ఎట్లుంటది అంటే అంత ముక్కలు ముక్కలు ఉంటది. నీకు అసలు ఏమీ ఎక్కడ కూడా కరెక్ట్ అనిపియదు, ఎక్కడ కూడా రాంగ్ అనిపియదు. అంత నచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఇప్పుడు గణపతులు పెట్టుకున్న వాళ్ళందరూ దేవుడి కోసం ఏం పూజ చేస్తలేరు, ఎంటర్టైన్మెంట్ అంతే. అది భలే ఉన్నట్టు దేవుడు అన్నట్టుగా ఎంజాయ్ చేస్తుంటారు అంతే. ఆయన అదే. బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు విష్ణుమూర్తి ఇప్పుడు విష్ణుమూర్తి సర్వంతర్యామి అది ఆ! రాసి ఉంది. శివుడు సర్వంతర్యామి రాసి ఉంది. ఇప్పుడు మరి మరి వినాయకుడు కూడా సర్వంతర్యామి ఎప్పుడు అయిపోయిండినా ఓవర్ నైట్ అయిపోయింది అనే డౌట్ వస్తుంది అట్లా. అందరు సర్వంతర్యామి అంటే ఎవరి పక్కకి ఎవరు కూర్చుంటారు నాకు అర్థమవుతుంది లాజిక్ అన్నట్టు ఉంటుంది అనమాట. నిన్న మనం పాయింట్ దగ్గర ఆగినాం. నేను ఎక్కడ అంటే నాకు ఇప్పుడు కొన్ని పాయింట్స్ క్లారిటీ వచ్చింది. జీవహింస బైబుల్ ఎంకరేజ్ చేస్తుంది, అది నాకు కొంచెం పెయిన్ఫుల్గా ఉంది. నెక్స్ట్ దేవుడి ఆజ్ఞని నిరాకరించినప్పుడు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నప్పుడు ఆ పాయింట్ చాలా టెంప్టింగ్ ఉందన్నమాట. ఆయన ఆజ్ఞ ఏంటిది, దాన్ని మనం పాటించాల్సిన పద్ధతి ఏంటిది, ఓన్లీ 10 కమాండ్మెంట్స్ అని ఇంకేమైనా ఉన్నాయి. 10 కమాండ్మెంట్స్లో స్పెషల్గా విగ్రహారాధన ఉంది. ఇది ఇది కూడా కొంచెం పెయిన్ఫుల్లే. నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే గాడ్ని నిన్న మనం ఆ పాయింట్ని ఆపేసినాం మనం. క్రియేషన్ అండ్ క్రియేటర్. డెఫినెట్గా క్రియేషన్ ఉంది అంటే అక్కడ క్రియేటర్ ఉంటాడు. యాజ్ పర్ హిందూ ఫిలాసఫీ ప్రకారంగా యాక్చువల్గా దీనికంటే ముందు కూడా ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. క్రియేషన్ అండ్ క్రియేటర్ని గుర్తుపెట్టుకోరా, ఈ పాయింట్ అని అడుగుతాను నేను క్లియర్గా. దానికంటే ముందు ఒక పాయింట్ ఏంటిదంటే ఓన్లీ జీసస్ కెన్ టేక్ యూ టు హెవెన్ అనేది బైబుల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఆయనని నమ్మిన వాళ్ళు మాత్రమే మోక్షాన్ని పొందుతారు. అది ఇదే లైఫ్లో, సింగిల్ లైఫ్లో ఇంపాసిబుల్. హిందూయిజంలో నువ్వు ఒక్క లైఫ్లో నీకు ఏం కాదు, ఏదో వచ్చినావు టైంపాస్ చేస్తున్నావు ఇక్కడ, నీకు మళ్ళీ ఉంటుంది, ఇక్కడికి వస్తావు, మళ్ళీ కష్టాలు అనుభవించాల్సిందే. నీ కర్మలు పూర్తిగా అనుభవించి కంప్లీట్గా నువ్వు పర్సనల్గా రియలైజ్ అయ్యి నీ అంతలో నువ్వు పాపాలను అన్ని నీ అంత నువ్వు కడుక్కుంటే కానీ నువ్వు మోక్షాన్ని పొందలేవని చెప్పేసి హిందూయిజం చెప్తుందిరా. బైబుల్ నీకు సింపుల్గా ఏం చెప్తుందంటే, నువ్వు నన్ను నమ్ముకున్నావు అనుకో, కరెక్ట్గా నువ్వు ప్రాయశ్చిత్త పడితే అంటే అది కూడా రియలైజ్ కావాలి, నువ్వు సరెండర్ కావాలి ప్రాపర్గా. అంటే కామెడీ కాదని కాదు, అంత ఈజీ విషయం. నన్ను నమ్ముకో ఉన్నది నమ్ముకో అని. నన్ను నమ్ముకో ఉన్నది నమ్ముకో. అదే బైబిల్ చెప్తుంది యాక్చువల్లీ. లేదు లేదు లేదు, అట్లా మన అంత అట్లా అయితే వర్కౌట్ కాదు కానీ పాయింట్ అది. మరి మాథ్యూ ఉన్నాడా, జాన్ ఉన్నాడా, పీటర్ ఉన్నాడా, అది కాదు, దేవుడు వచ్చేమన్నాడా? అది కాదురా. ఇప్పుడు నువ్వు అది కాదు, ఇప్పుడు నువ్వు వై ఆర్ యూ స్టిల్ ఇన్ క్రిస్టియన్ టెల్ మీ. కదా కావాల్సింది. ఇప్పుడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా ఇది. యూ కెనాట్ ఇప్పుడు నువ్వు సడన్ గా మళ్ళీ నువ్వు మతం మార్చి ఐఎమ్ నో రిలీజన్ అనేది ఏం చెప్పవు కదా. Yeah, you are a Christian because you accept Jesus as Son of God and you accept that he can only ఏమంటారంటే నేను నెక్స్ట్ రాక అనేది వచ్చేది ఉంది, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చే లోపు నువ్వు చేయాల్సిన ఏమంటారు ప్రేయర్స్ కానీ ఆయనకి సరెండర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా నీకు ఇవన్నీ. అన్న నేను ఒక విషయం చెప్తాను నీకు, నేను డైరెక్ట్ అడిగకపోతే చెప్తాను. నేను చెప్తాను. టైం పాస్ ఎక్కడ లేదా? ఓకే. క్రిస్టియానిటీలో ఉన్నంత టైం పాస్ ఇంకెక్కడ లేదమ్మా. నేను తెలుసుకొని నేను ఎన్నో సంవత్సరాలు ఇట్లా తిరిగాను. క్రిస్టియానిటీలో ఎందుకు టైం పాస్ ఉన్నదంటే దేవుడు చూపించే దారి ఒకటైతే వీళ్ళు ఎత్తుకొని ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేశారు. అట్లా కాదు, అరే క్లాస్ లో 100 మంది ఉంటే ఇద్దరు ముగ్గురే పాస్ అవుతారు. నువ్వు ఆ 80 మందిని పట్టించుకోకు. నువ్వు ఫేత్ గురించి ఫస్ట్ అడిగావు. అవునా కదా? అవును, నేను చెప్పాలి కదా. సరే చెప్పు. హిందూజంలో విపరీతంగా తిరిగా నేను. ఒక దేవుడు అయ్యండి సెక్షువల్ గా ఎలా పాల్గొంటాడు, అతను క్రియేట్ చేసిన కూతుర్ని క్యాన్సల్. ఒక ఇద్దరు దేవుళ్ళు కలిసి శివుడు విష్ణువు, శివుడు నుంచి ఆడ రూపం తీసుకొని దాల్చితే, విష్ణు ఆడ రూపం దాల్చుకుని తీస్తే వాళ్ళిద్దరు సంభోగించి పిల్లని కానీ ఆ పిల్లడు అయ్యప్ప స్వామి.
ఇద్దరు లేడీస్ ఫైట్, వెంకటేశ్వర స్వామి హస్బెండ్ ఇదే తల నరికేసి కొడతాలా ఎరుతాలు ఎక్కి అదా, ఇలా మాట్లాడుకుంటే వెళ్తే చాలా ఉంటాయి. ఓకే. అదేనా సింపుల్ గా, కానీ దాని డెప్త్ కూడా వెళ్ళాను నేను. ఏంటిది అసలు అవతలవాడు ఎందుకు మళ్ళా మాట్లాడుతున్నాడు, దానికి ఏమైనా అర్థం ఉందా, మనకు అర్థం అవుతలేదా అని కూడా నేను చాలా ఆలోచించాను నేను. దానికి ఏదో అంతరార్థం ఉందా, మనకు అర్థం అవుతలేదా. ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు, వాల్మీకి పోయేవాడు కదా, మనం పోయేవాడి స్థితిలో ఉన్నామా, మనం వాల్మీకి లాగా ట్రాన్స్ఫర్ అయితేనే కానీ మనకు దేవుడు అర్థం అవడా, అంతే కదా. ఓకే. నేను కూడా చాలా ఆలోచించాను, కానీ నాకేమీ ఆన్సర్ దొరకలేదు హిందూజం. ఓకే. టైం పాసే కనబడుతుంది. నేను దేవుణ్ణి వెతికి దేవుణ్ణి తెలుసుకునే స్థితి కనబడతలేదు నాకు. అలాంటి టైంలో యేసు ప్రభు గురించి తెలుసుకున్నాను. ఓకే. యేసు ప్రభు గురించి తెలుసుకుంటే మన దేవుణ్ణి ఎవరు తెలుసుకుంటామా, క్యాన్ వి అటైన్ మోక్ష. ఓకే. బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు నీకు ట్రస్ట్ క్రియేట్ అయిపోయింది యాక్చువల్గా. ట్రస్ట్ క్రియేట్ అవ్వడం ఏంటి, ట్రస్ట్ అనేది క్రియేట్ అవ్వదు, ట్రస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ పొందుతాం. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టేకెన్ రైట్, ఇప్పుడు నీకు యూ హ్యావ్ టేకెన్ రైట్ స్టెప్ అని అనిపిస్తుంది నీకు. అందులో ఎందులో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే. జస్ట్ బికాజ్ శివ పార్వతుల స్టోరీస్, గణపతి స్టోరీస్, విష్ణుమూర్తి స్టోరీస్, ఈ పురాణాలు అన్ని విన్న తర్వాత దీంట్లో ఇది అసలు లాజిక్ ఏమనిపిస్తుంది, దేవుడు ఇలాంటి పనులు చేయడం ఏంటిదని అనుకొని దెన్ యూ కేమ్ హియర్, రైట్? నువ్వు చెప్పు, నేను వింటాను, రోజంతా వింటాను. సత్యం తెలుసుకోవాలి కదా. దేవుడు గొప్ప లేదు, దేవుడు గొప్ప అనే తర్వాత విషయం. అసలు దేవుడు సత్యాన్ని తెలుసుకోవాల్సింది అనేది అదేలే. నువ్వు చెప్పిన పాయింట్లు ఏంటంటే గాడ్ ఒక సుప్రీం పవర్ ఏదైనా సరే, వాట్ ఎవర్ హీ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన ఆయననే కదా. బైబిల్ యేసు ప్రభు గురించి ఉంది, తండ్రి గురించి ఉంది. మరి తండ్రి దేవుడు అడగాల్సిందేనండి. దానికి లాజిక్ ఉంది. సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడే కదా. హ్యూజ్, నువ్వేమన్నా అంటే హ్యూజ్ కొండ నుండి ఒక రాయి ఎట్లయితే విరిగిపడ్డదో, ఇప్పుడు యాక్చువల్గా ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ తీసి ఇంకా ఇన్ఫినిటీ మిగులుతుంది తెలుసు. యాజ్ పర్ మ్యాథమెటిక్స్ పాయింట్లో నువ్వు స్పూన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఓషన్ బికాస్ ఇట్ ఈస్ సేమ్. You cannot say that a spoon of water is totally different and ocean of water is totally different. But a spoon of water can help you to can help you when you are thirst. Yeah, same. But a ocean can actually drench. ఏమంటారా ముంచడానికి ఏమంటారు ఇంగ్లీష్ లో? డ్రౌన్ ఏమంటారు? డిఫరెన్స్ ఉంది కదా, నీకు ఏం కావాలి అదే కదా అవ్వాల్సింది. రైట్. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇది నాకు అర్థమైందిరా, మిథాలజీ అర్థం చేసుకోవడం అంత ఈజీ టాస్క్ కాదు. ఓకే, ఇప్పుడు గణపతి కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోవడం అంత ఈజీ టాస్క్ కాదు. ఇవన్నీ ఏంటంటే రూపకల్పాలు ఎట్లా ఫామ్ అయిందంటే నాకేమనిపిస్తుంది చెప్తాను నేను. వై ఆమ్ స్టిల్ ఇన్ హిందూయిజం. నాకు శివ కాన్సెప్ట్ విన్నప్పుడు, శివ రుద్ర నమక చమకాల గురించి చదువుతున్నప్పుడు దాంట్లో నేనే దొంగని అంటాడు ఆయన. నెగిటివ్ ఆఫ్ ద కంప్లీట్ నెగిటివ్ కూడా నేనే, కంప్లీట్ పాజిటివ్ కూడా నేనే అంటాడు ఆయన. అసలు నేను లేనిది లేని, ఇప్పుడు శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు అనమాట.
అంటే దాంట్లో అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటిదంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఈజ్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఆ ఎనర్జీ లేకుండా ఏది జరగదనమాట. సో క్రియేషన్ క్రియేటర్ ఎప్పటికీ సపరేట్ చేయలేం మనం. అండ్ క్రియేషన్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఈ పాయింట్స్ నాకు హిందూయిజంలోనే లాజిక్ దొరుకుతుంది. బికాస్ క్రియేషన్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. యూ కెన్ నెవర్ డై. నీకు అంతం అనేది, నీకు కూడా అంతం అనేది ఉండదు. సో ఎనీ డే ఇఫ్ యూ స్టార్ట్ రియలైజింగ్ దట్ అల్టిమేట్ ట్రూత్, స్లోలీ యూ సరెండర్ ఎవ్రీథింగ్ అండ్ బికమ్ దట్ అనమాట. యు ఆర్ ద స్పూన్ ఫ్రమ్ ద ఓషన్. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఒక్కడే ఆ స్పూన్ కాదు. యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పూన్. ఎవ్రీబడి ఈజ్ ఎ స్పూన్ అనమాట. యూ కెన్ బికమ్ క్రైస్ట్ యాక్చువల్లీ అని ఓష్లో చెప్తాడు. ఈ పాయింట్ చాలా మంది డైజెస్ట్ కాదు. అది క్రైస్ట్ చెప్తున్నాడని. ఓకే, యూ కెన్ డు మచ్ మిరాకిల్స్ దెన్ మీ అని క్రైస్ట్ చెప్తాడు. నాట్ అబౌట్ ద మిరాకిల్, నాట్ అబౌట్ ద మిరాకిల్. ఇప్పుడు జాన్ పాల్ ఏం చెప్తాడంటే, నేను క్రిస్టియన్గా మారినంత మాత్రం నా పాపాలు ఏమీ ప్రాయశ్చిత్తం కాలేదు. ఇంకా నేను జస్ట్ జీసస్కి సరెండర్ అయిన అంతే. నా పాపాలు ఇంకా అట్లనే ఉన్నాయి. రైట్, నా పాపాలు ఎక్కడికి పోలేదు. నేను ఇంకా పాపినే. బట్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ఐ యాక్సెప్టెడ్ దట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ కెన్ సేవ్ మీ ఫ్రమ్ దిస్. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ ఐ హ్యావ్ టు ఫాలో హిస్ కమాండ్మెంట్స్. అది కమాండ్మెంట్స్ అనుకోవచ్చు, ఆజ్ఞ అనుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఇన్ దిస్ లైఫ్. నౌ ఎండ్ ఆఫ్ ద డే హీ విల్ టేక్ ఎ కాల్. నన్ను ఈ ముక్తికి తీసుకెళ్తాడా అనేది ఆయన చేతిలోనే ఉంది, నా చేతిలో ఏం లేదు అంటాడు ఆయన. జాన్ పాల్ ఈ పాయింట్ చాలా బాగా చెప్తాడు. ఓకే, అయితే చాలా మంది ఇప్పుడు లలిత్ కుమార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరో నీ టికెట్ ఎందుకు తీసుకుంటాడు చెప్పు. సంబడి హౌ కెన్ హీ బై ఎ టికెట్ ఫర్ యూ దట్ అండ్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్. నీ కోసం నేను నా ప్రాణాలను అర్పించేసిన అంటే హిందూయిజం యాక్సెప్టే చేయదు ఆ పాయింట్. హిందూయిజం అసలు ఆ పాయింట్ని యాక్సెప్టే చేయదు. నీ కర్మలు నువ్వే అనుభవించాలి. ఈవెన్ బుద్ధుడు కూడా వచ్చినప్పుడు ఏమన్నాడంటే, నేను ఎన్లైటెండ్ అయినా, నాకు లాజిక్ దొరికింది, నాకు టెక్నిక్ దొరికింది, విపాసన అనే ఒక టెక్నిక్ దొరికింది. ఈ టెక్నిక్తోని నేను ధ్యానం చేసి నా పాపాలన్నీ నేను కడుక్కున్నాను. నేను పరిశుద్ధుడిని అయిపోయినా. ఇప్పుడు నువ్వు కూడా పరిశుద్ధుడు కావాలంటే నువ్వు నీ పాపాలను నువ్వు కడుక్కోవాలి. కడుక్కునే ప్రాసెస్ విపాసన అని చెప్పి ధ్యాన మార్గం కనిపెట్టింది అనమాట. ఓకే, బైబిల్ ఏం చెప్తుంది అంటే నువ్వు సరెండర్ అయిపోమని చెప్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టి జస్ట్ సరెండర్ అయిపోమని చెప్తుంది. ఇప్పుడు ఇస్కాన్ కాన్సెప్ట్ కూడా అదే. ఇస్కాన్ ఏం చేసిందంటే ఇవన్నీ మర్చిపోను, నువ్వు డైరెక్ట్ ఎవరు శ్రీకృష్ణుడికి సరెండర్ అయిపోయి డైలీ నువ్వు హరే కృష్ణ అనుకో అంతే. నువ్వు అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే హీ విల్ కమ్ అండ్ టేక్ యూ. ఆయన వాళ్ళ ప్రభుపాద అంటారు కదా, ఆయన వచ్చేసి నేను తీసుకెళ్ళిపోతాడు. ప్రభుపాద ఇది ఎగ్జాక్ట్లీ ఏ కాన్సెప్ట్ క్రియేటెడ్ ఇన్ ది బైబుల్ కాన్సెప్ట్ లానే ఉంటుంది అనమాట. బైబుల్లో ఎట్లయితే జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, మెసెంజర్ ఆఫ్ గాడ్, ప్రభుపాద ఇస్కాన్ వాళ్ళకి హీజ్ అ మెసెంజర్ అంట. అర్థమవుతుందా? నువ్వు జస్ట్ ప్రభుపాదని నమ్ముకో, ఆయన రెడీగా వెయిట్ చేస్తుంటాడు పైన. నువ్వు ఇక్కడ రెగ్యులర్గా ఆయన చెప్పిన కమాండ్మెంట్స్ కానీ ఆయన చెప్పిన ప్రాసెస్ కానీ ఫాలో అయిపో. ఆడికి పోయిన తర్వాత ఆయన హీ విల్ వెయిట్. ఓకే, మనోడు వచ్చిండ్ర జస్ట్ కమ్ ఇన్సైడ్ అని చెప్పేసి డోర్ కార్డ్ నిలబడి లోపల తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇది ఇస్కాన్ కాన్సెప్ట్. ఇది హిందూయిజం ఏం చెప్తుంది అంటే ఎవ్రీథింగ్ కర్మ అనేది కర్తవ్య కర్మల మీదనే ఆధారపడి ఉంటుంది. నీ కర్మలు నువ్వు అనుభవించాల్సిందే, నీ కర్మలు నువ్వు చేయాల్సిందే. నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు. నువ్వు చేసిన ప్రతి పాపానికి నువ్వే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అది సరెండర్తో సరిపోదు. జస్ట్ సరెండర్ కాదు, యూ హ్యావ్ టు ఎవాల్వ్ యువర్ సెల్ఫ్ అని హిందూయిజం చెప్తుంది నీకు. బట్ నేను ఎక్కడ స్టక్ అయిపోయినానంటే, బుద్ధిజంలో కాన్సెప్ట్ ఉంటుంది. బుద్ధుడిని ఏమంటారంటే హీజ్ మోస్ట్ సుపీరియర్. అంటే అన్ని స్పీషీస్లలో ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరిలో బుద్ధుడిని హయ్యెస్ట్ బీయింగ్ అని అంటారు అనమాట. ఆయన ట్రావెల్ చేసిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంప్లీట్లీ టువర్డ్స్ హెవెన్ అనుకోవచ్చు. లాస్ట్ స్టెప్ ఉందంట ఆయన లైఫ్లో. ఇఫ్ హీ డ్రాప్స్ ఇన్ టు దట్ స్టెప్ హీ వానిషెస్ అనేది అంటారు అనమాట. అంటే హీ వానిషెస్ ఇన్ టు గాడ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఆయన ఆ స్టెప్కి వెళ్ళకుండా అక్కడ ఆగి ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను ఇక్కడనే ఉంటా, అందరికీ నేను హెల్ప్ చేస్తా. ఐ డోంట్ వాంట్ టు. ఇప్పుడు నేను బుద్ధుడిని అడుగుతానమాట, నేను హెల్కి వెళ్తావా హెవెన్కి వెళ్తావా అంటే, ఖచ్చితంగా నా హెల్కే పంపించండి, నాకు అక్కడే పని ఉంటుంది, హెవెన్లో ఏం పని ఉంటుంది అని అంటాడు అనమాట. బుద్ధ కాన్సెప్ట్ అది ఈ స్టోరీస్లలో ఎక్కడనో ఎగ్జాక్ట్ తెలియదు నాకు.
నాకు ఈ కాన్సెప్ట్స్, బుద్ధ కాన్సెప్ట్, జీసస్ కాన్సెప్ట్స్ చాలా సిమిలర్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడో ఆయన చనిపోయి, ఇప్పుడు రాధా మనోహర్ అంటాడు ఆయన ఎప్పుడో చనిపోయాడు పోయి, ఆయన బ్లడ్కి నీ పాపాలకి ఎట్లా సంబంధం ఉంటుంది, అసలు రిలేషన్ లేదు, అయిపోయింది అని, ఆయన జర్నీ అయిపోయింది, నీ జర్నీ నీది కదా అంటాడు. ఆయన లింక్ పెట్టుకుని ఆయన నమ్ముకోవడం ఏంటిది, అంతకంటే ఫులిష్ థింగ్ ఏందండి అని అంటాడు అనమాట. ఈ పాయింట్లోకి వచ్చేసరికి నాకు బుద్ధిస్ట్ కాన్సెప్ట్లో ఇది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అనమాట. బుద్ధ ఈజ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ టు గెట్ ఎన్లైటెండ్. హీఈస్ హెల్పింగ్ యూ వన్ ఆర్ ద అదర్ వే. నువ్వు ప్రేయర్ చేసినా చేయకున్నా, నువ్వు చెప్పినా చెప్పకున్నా, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సఫరింగ్స్ని ఆయన దూరం చేయాలని ట్రై చేస్తున్నాడు అనమాట. అందరికీ సఫరింగ్ దూరం చేయాలని హీస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు అంటే ఆయన ఉన్నన్ని రోజులు ఏమన్నాడు, ఉన్నన్ని రోజులు ఆయన చెప్పిండు, ఐ కెనాట్ ఎన్లైటెండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. బట్ నౌ ఫిలాసఫీ పురాణాలు ఏం చెప్తున్నాయంటే హీ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ బ్యాక్, హీస్ హెల్పింగ్ యూ, హీ నెవర్ డైస్ యాక్చువల్లీ. ఆయన చిరంజీవి అంటారు జనరల్గా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే హయ్యర్ స్పిరిట్స్కి వెళ్ళినప్పుడు దే వోంట్ డై, వాళ్ళు హయ్యర్ ప్లేన్స్లో ఉంటారు అనమాట. ఈ పాప పుణ్యాలలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, హ్యూమన్ బీయింగ్స్ లాగా బతుకుతూ ఉంటారు. ఒక్కసారి నువ్వు పాపాన్ని కంప్లీట్గా పరిశుద్ధం అవ్వడం స్టార్ట్ అయితే, పుణ్యం నీకు ఎప్పుడైతే ఫీల్ అవుతుందో యూ స్టార్ట్ లివింగ్ ఇన్ హయ్యర్ ప్లేన్స్, మెంటల్ ప్లేన్స్ అంటారు, హయ్యర్ ప్లేన్స్ ఉంటాయి, యూ స్టార్ట్ లివింగ్ ఇన్ దాట్ ప్లేన్. దేవతలు అంటారు, హిందూయిజంలో దేవతలు అంటారు అనమాట. అందుకే మనం దేవతలకి పూజ చేసుకొని వాళ్ళ నుంచి ఆశీర్వాదం పొందుతాం, అంటే వాళ్ళు మన వరాలు తీస్తూ ఉంటారు అనమాట, బికాజ్ దే హ్యావ్ హయ్యర్ ప్లేన్స్. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, మన పేరెంట్స్ ఇండైరెక్ట్ మన దేవతలతో సమానమే, అందులో మన కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటారు కదా. లాజిక్ లేదు అనేది ఉండదురా. ఇప్పుడు నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. యూ ట్రస్ట్ దట్ జస్ట్ బికాజ్ నీకు శివుడు అర్థం కాలేదు, ఏమంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అనే కాన్సెప్ట్ జస్ట్ అర్థం కాలేదు కాబట్టి నువ్వు క్రిస్టియన్గా అయిపోయినా, అట్లా కాదు కదా. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ హిందూయిజం, యూ మైట్ గాట్ అట్రాక్టెడ్ టు క్రిస్టియానిటీ కదా. ఇప్పుడు నువ్వు యూఆర్ నో మోర్ హిందూ కదా, యూఆర్ నో మోర్ హిందూ కదా. అది తెలియదురా, మనం చదవాలి, నేను అదే అంటున్నా. హిందూయిజం అసలు దేవుడే కాదు, అసలు ఎవడు దేవుడే కాదు. దేవుడే సరే. నాకు ఈ డౌట్ ఒకటి క్లారిఫై అయ్యిరా, క్రియేషన్ అండ్ క్రియేటర్ని సపరేట్ చేయలేదని నేను అంటున్నా. సపరేట్ చేయాలి, అదే నేను నీ ఆలోచనకి చింతిస్తున్నాను, నీ ఆలోచన ఎలా ఉందని. సపరేట్ చేయలేము యాక్చువల్గా. అంటే నీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా నాకు అర్థమైతలేదు. నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నాను నాకు అనిపిస్తుంది. వసీకరకి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, నేను రోబో వసీకరకి చిట్టుబాబు కళా కలుస్తాను అని. నువ్వు అంత ఈజీగా ఎట్లా సపరేట్ చేస్తున్నారా? ఇప్పుడు నేచర్ నడవాలంటే వాట్ ఎవర్ డిజైన్ చేసే బిల్డింగ్ నువ్వు ఒకటా, నేను చేసి అదే పెయింటర్ అండ్ పెయింటింగ్ కి కంపేర్ చేయొద్దు అంటున్నా, అదే అంటున్నా కదా. నువ్వు పెయింటర్ అండ్ పెయింటింగ్ సపరేట్ చేస్తున్నావు. అలా ఇప్పుడు నీలోంచి బయటకు వచ్చే వ్యర్థ మలినంకి, ఓకే, నీలోంచి బయటకు వచ్చిన వ్యర్థ మలినం. ఇప్పుడు అరే ఒక ఎగ్జాంపుల్ పెయింటర్ అండ్ పెయింటింగ్ రా, ఇంకొక ఎగ్జాంపుల్ డాన్సర్ ని తీసుకోను. ఒక డాన్సర్ ఉన్నాడు, డాన్స్ ని సపరేట్ చేసి చూడగలుగుతాను. అంటే నువ్వు ట్రై చేయి, డాన్స్ ని సపరేట్ చేసి చూడాలి. ఇప్పుడు నీ శ్వాసని డిఫరెన్స్ చేయగలుగుతావా? ఎవరిని? నువ్వు నీ శ్వాస. అవును, శ్వాస ఓకే, బ్రీతింగ్ డిఫరెన్స్ చేయగలుగుతావా? సపరేట్ చేయలేం కదా. కదా, నువ్వు అలాగే ఉంది నువ్వు చెప్పేది. నువ్వు నీ డాన్స్ సపరేట్ చేయగలవా? నువ్వు క్రియేట్ చేసావు అంటే నీలో బయట వేరే ఎంటిటీ, జస్ట్ లైక్ యువర్ బిల్డింగ్.
కానీ ఇది ఒకవేళ నేను అది కాదురా, డిజైన్ చేసిన బిల్డింగ్ ఒకటే ఈ చేస్తా. ప్రాబ్లం అది ఇక్కడే వస్తుందిరా. క్రియేటర్ అండ్ క్రియేషన్ని సపరేట్ మనం చెయ్యలేము అనేది నేను ఎందుకు అంత అందుకే స్ట్రాంగ్గా అందుకే బిలీవ్ ఇండియాలో చేస్తున్నా. అన్ని మిలియన్ గాడ్స్ ఉన్నారు. అందుకనే ఇండియాలో అన్ని మిలియన్స్ ఆఫ్ గాడ్స్ ఉన్నారన్న. మిలియన్స్ ఆఫ్ గాడ్స్ అనేది అగైన్ మన ఇట్స్ ఇండియాలోని చెట్టు చేయమని కూడా దేవుడు అని నమ్ముతారు కదా. సరే, ఒక మాట చెప్పు. దేవుడు సృజించిండు కదా. అవును, దేవుడు సృజించిండు. ఆయన ఎందుకు అంత కానీ కష్టపడి విను విను దేవుడే ఆయన ఎందుకు అంత అది కాదురా. ఇప్పుడు దేవుడు సృజించిండు కదా. విను 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 దేవుడు ఏం చేసిండు? సృష్టిని సృజించిండు. దీంట్లో హ్యూమన్ బీయింగ్స్ని క్రియేట్ చేసిండు. అసలు హ్యూమన్ బీయింగ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏముండే? రీజన్ నాకు తెలియదు. హ్యూమన్స్ని క్రియేట్ చేసి తర్వాత హ్యూమన్స్కి కొన్ని కొన్ని సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఆయన హ్యూమన్స్కి కావాల్సిన అన్ని క్రియేట్ చేసుకుంటూ పోయాడు. అన్ని ఎందుకు క్రియేట్ చేయాల్సిన? ఏదో ఒకటే ఫ్రూట్, ఒకటే యానిమల్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు. మనకి యానిమల్స్ ఏం పని ఉంది చెప్పు? నువ్వు అనుకుంటున్నావు, అది నీ ఉద్దేశం. అది అన్ని వెరైటీస్, ఒక్క వెరైటీ కాదు. నువ్వు ఒకసారి ట్రై చేస్తే ఎవరన్నా చెప్పడానికి అది కాదురా. నువ్వు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఒక్కటి కాదు, మిలియన్స్ ఉన్నాయి. ఉంది కదా. మిలియన్స్ ఆఫ్ క్రియేషన్స్ ఇంకా మనకి ఇంకా సృష్టిలో ఇంకా క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. నిందలో మాడన్న సృష్టి ఇంకా జరుగుతుందా? సృష్టి క్రియేషన్ అయిపోయిందా అని అడిగావు అవునవును కదా. అవునవును అది వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పటికి పిల్లలు పుడుతున్నారు కదా. పిల్లలు ఇప్పుడు పుడుతున్నారు కదా. ఆ పిల్లల పైన డిజైన్ చేయబడి కింద నుంచి ప్రొడక్షన్ అవుతుందా? అది కదా. అంతే కదా. ఇప్పుడు శ్రీకాంత్ అనేవాడు మళ్ళీ వస్తాడా భూమి మీదకి? వస్తారా? అయిపోయింది కదా క్రియేషన్. అయిపోయింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. నువ్వు పాస్ట్ లో కూడా ఎప్పుడు జరగలే కదా. ఫస్ట్ టైం కదా నువ్వు లైఫ్ మీదకి రావడం ఇక్కడికి. శ్రీకాంత్ అనే బ్లూ ప్రింట్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది కదా. అలా అనుకోవడం తప్పు. నువ్వు ఎప్పుడు లేవు అసలు, ఫస్ట్ టైం వచ్చినావు నువ్వు మళ్ళీ రావు కూడా. యాజ్ పర్ బైబుల్ అయితే రావు కదా మళ్ళీ నువ్వు. యాజ్ పర్ బైబిల్ అయితే రాను. యాజ్ పర్ బైబుల్ నువ్వు ఎప్పుడు రాలేదు కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళంతా న్యూ క్రియేషన్స్ అంతే కదా. అంతే కదా. మరి అదే అన్నాను, క్రియేషన్ అయిపోయింది, బైబిల్లో క్రియేషన్ అయిపోయింది అని అంటే ఇప్పుడు నిన్ను క్రియేట్ చేయడానికి అనే రీజన్ ఏంటిది? వై క్రియేషన్ అనేది క్రియేటింగ్ కదా. క్రియేషన్ ఇప్పుడు ఇట్ ఈస్ మల్టిప్లయింగ్ బై ఇట్ సెల్ఫ్. కానీ సీడ్ అనేది ఒకప్పుడు డిజైన్ చేయబడినది. ఇప్పుడు సీడ్ కొత్తగా డిజైన్ చేస్తలేదు కదా. అదే మల్టిప్లికేషన్ జరుగుతుంది. కానీ ద మెయిన్ సోర్స్ ఫార్ములా అనేది ఎప్పుడూ క్రియేట్ చేయబడినది. ఏముంటదంటే, నువ్వు పుట్టక ముందే నేను నా చేతిలోనే నేను డిజైన్ చేశాను అని ఉంటది. ఓకే, మరి ఇంత టైం ఎందుకు పట్టింది? మరి నిన్ను తీసుకురావడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? అది మనకు అనవసరమైన క్వశ్చన్. అది అసత్తార్ప ప్రలాపన అంటారు కదా తెలుగులో. ఎందుకు? అది కూడా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సరే, అలాగే ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ టైంలో ఏం జరగాలనేది సృష్టి లయ కారకుడు దేవుడు. అంటే ఇప్పటిదాకా నువ్వు ఎక్కడున్నావు మరి? నిన్ను ఆయన క్రియేట్ చేసిన అంటుండు కదా, అది కూడా ఇంపార్టెంట్ కదా. దాన్నే అందుకనే దాని నుంచి మోర్మనిజం వచ్చింది అన్న అడిగిన క్వశ్చన్ కి. ఓకే, మోర్మనిజం అని క్రిస్టియన్ లో ఒక టైప్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే, దేవుడు క్రియేట్ చేసే మమ్మల్ని మేము ముందే ఉన్నాము, ఆ టైం టు టైం రిలీజ్ చేసే మమ్మల్ని అని చెప్తాడు. ఓకే, యా, అంటే ప్రీ ఇన్కార్నేషన్ నమ్ముతారు. ఓకే ఓకే. ప్రీకార్నేషన్ అంటే పుట్టక మునుపు, కార్నేషన్ అంటే పుట్టడం, ప్రీ ఇన్కార్నేషన్ అంటే మళ్ళీ పుట్టడం కదా. ఓకే, సో అది ప్రీ కార్నేషన్ నమ్ముతారు అన్నమాట. ఓకే, యా, ముందు అది నేను నమ్మను. అది ఇన్కార్నేషన్ నువ్వు నమ్మవు. ఓకే,
నువ్వు నమ్మకపోవడానికి రీజన్? నేను నమ్మను. నేను ముందుగా డిజైన్ బడి ఉండొచ్చు, కానీ దాన్ని టైం లైన్ అనేది సెట్ చేసిన దేవుడే కదా. ఓకే, ఇవన్నీ అది ఇప్పుడు ఇవన్నీ ఆయన ఎక్కడ, ఇవన్నీ ఆయన హెవెన్ లో రెడీ చేసి పెట్టుకుంటాడా ఎట్లా? వినా చెప్పు. దేవుడు మనం ఉన్న డైనమిక్స్ లో ఆయన ఉండడు. ఓకే, మనం ఉన్న డైనమిక్స్ ని క్రియేట్ చేసింది దేవుడే. ఫర్ ఇన్స్టెన్స్ ఒక పెట్ లో ఉన్నాడు, ఆ పెట్ ని క్రియేట్ చేసింది దేవుడు, కానీ ఆయన పెట్లో ఆయన లేడు, పెట్టి బయట ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన ఉన్నదే కంప్లీట్ డిఫరెంట్ డైమెన్షన్ ఉన్నాడు ఆయన. మనం ఉన్న డైమెన్షన్ లో ఆయన ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఎలాగంటే, అదే ఇప్పుడు ఒక లాజిక్, నువ్వు చెప్పిన లాజిక్ చెప్తా. ఇప్పుడు 3D ఉందిరా, 3D ఆబ్జెక్ట్ ది షాడో అనమాట. షాడో అనేది 2Dలో కనబడుతుంది. ఓకే, 2D ఈజ్ ప్రొజెక్షన్ ఆఫ్ 3D, అట్లనే 3D ఈజ్ ప్రొజెక్షన్ ఆఫ్ 4D అనమాట. ఇవి సబ్సెట్ లా ఉంటారు. ఇప్పుడు యూనివర్స్ లో, ఇప్పుడు నేను అందుకే అంటున్నాను అనమాట, స్టార్టింగ్ లో దేవుడు ఏమంటారు, హెవెన్ అండ్ ఎర్త్ క్రియేట్ చేసిన అంటే, హెవెన్ అంటే సరిపోతుండే, అర్త్ అని చెప్పాల్సిన అవసరం లేదు. కూడా అర్త్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ హెవెన్ ఓన్లీ, హెవెన్లీ బాడీస్ అన్నాడు అనమాట స్టార్టింగ్. యూనివర్స్ ని క్రియేట్ చేసిండు అంటే యూనివర్స్ లో అర్త్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మళ్ళీ అర్త్ సపరేట్ గా క్రియేట్ చేసి, నేను అనుకుంటున్నా అట్లా. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, జాన్ పాల్ ఏమన్నాడంటే, హెవెన్ క్రియేట్ అయింది, హెవెన్లీ బాడీస్ క్రియేట్ అయిందంటే ఆటోమేటిక్ సన్ అనేది ఉంటుంది. హెవెన్స్ కాదంటే ఒకటి కాదు. అవును, హెవెన్స్ క్రియేట్ చేసిండు. హెవెన్స్ అంటే దాని సన్ ఉంది కదా, సోలార్ సిస్టమ్ ఉంది కదా, గెలాక్సీ ఉంది కదా. నువ్వు గెలాక్సీ, సోలార్ సిస్టమ్, ఆస్ట్రాయిడ్స్ అన్ని క్రియేట్ అయినప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా అర్త్ కూడా వచ్చేస్తుంది కదా. అర్త్ని సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఏముంది అని. ఇప్పుడు ఎట్లా అనుకుంటావా? అది నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఈ రూమ్ ఎందుకు డిజైన్ చేసి అక్కడ చేస్తే సరిపోతుంది కదా నువ్వు అంటున్నావు. మరి హెవెన్స్ అన్నప్పుడు దాంట్లో హోల్ పిక్చర్, హోల్ ఫ్లోర్ ప్లాన్ చూసినట్టు తెలుసు కదా రూమ్ ఎందుకు పెట్టడం. మనం ఇంత మొక్క చూసి మనం ఎలా చెప్పగలుగుతాం? ఓకే, అది నీ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలి. దేవుడిని నిజంగా దేవుడిని నిజంగా నువ్వు అన్వేషిస్తే నువ్వు చెత్త మలినాలను పట్టుకొని ఆలాడుతున్నావు. నేను అంటే యాజ్ అ బ్రదర్ గా నేను నీకు చెప్తున్నాను, ఫస్ట్ టైం చెప్తున్నాను, కాంట్రడిక్షన్ కాదు అంటే కన్ఫ్రంటేషన్ కాదు, కానీ నువ్వు నిజంగా నువ్వు దేవుడిని తెలుసుకొని నేను ఉత్సాహం నీలో ఉంటే ఇది కాదు పద్ధతి, రాంగ్ పద్ధతిలో వెళ్తున్నావు. లేదురా, నాకు క్లారిటీ అయితే ఉందిరా. నువ్వు ఇప్పుడు నీకు నాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, యు ఆర్ సీయింగ్ గాడ్ అవుట్ సైడ్ ద బాక్స్, ఐఎమ్ సీయింగ్ గాడ్ ఎవ్రీవేర్. దట్స్ ఓన్లీ క్రియేషన్ బయట ఉన్నాడు దేవుడు, క్రియేషన్ లో లేడని నువ్వు అంటావు. అది నాకు చాలా పెద్ద తప్పులాగా అనిపిస్తుంది అనమాట. క్రియేషన్ ఇప్పుడు దేవుడు సర్వంతర్యామి అంటే, నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు రా. రైట్, అంటే ప్రతి సెల్లో ఇప్పుడు నేను చూడడానికి నువ్వు ఒకటే సెల్ లాగా కనబడతావు దూరం నుండి. యువర్ వన్ హ్యూమన్ బీయింగ్. ఒక ఆధార్ కార్డు ఉంటుంది, ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది, కానీ నీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈచ్ సెల్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్రెయిన్. ఈచ్ సెల్ ఈస్ థింకింగ్ సంథింగ్. ఈచ్ సెల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ సమ్వేర్. యు ఆర్ నాట్ జస్ట్ వన్ కాన్షియస్ బీయింగ్, యు ఆర్ బీయింగ్ విత్ ఇన్ ద బీయింగ్ అన్నమాట. సో అర్థం ఏంటిదంటే, యు ఆర్ బౌండ్ టు బీ ఇన్ ద నేచర్ అనమాట. నేచర్ నుంచి బయటకు వెళ్ళేది ఏమి ఉండదు. నేచర్ లోనే పుట్టినావు, నేచర్ లోనే తిరుగుతుంటావు ఎప్పటికీ. నేచర్ నుంచి బయటకు వెళ్ళేది ఏమి ఉండదు. ఇక నేచర్ నుంచి బయటకు వెళ్ళేది ఏమి ఉండదు నీకు. దెర్ ఈస్ ఫర్ మై పర్స్పెక్టివ్, దెర్ ఈస్ నో హెవెన్, దెర్ ఈస్ నో హెల్. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. God is also within you only. He is only playing all this game. Actually, he is only suffering. He is only enjoying. He is only breathing in you. He is only. ఆ మూమెంట్లో నువ్వు రియలైజ్ అయినప్పుడు హీఈస్ ఎవ్రీవేర్ అండ్ హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ హిస్ గేమ్ అండ్ హీ జస్ట్ వాంట్స్ యూ టు జస్ట్ రియలైజ్ దట్, లెట్ హిమ్ ప్లే వాట్ హీ వాంట్స్. యూ జస్ట్ బీ ఏ క్యాటలిస్ట్ అంతే. కానీ నువ్వు క్రెడిట్ తీసుకోకు, దానికి జరుగుతున్న దానికి నువ్వు క్రెడిట్ తీసుకోకు అని అంటాడు అన్నమాట. ఇప్పుడు నువ్వు చెప్తున్నంతా, నువ్వు ఏదైతే చెప్తున్నావో, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని పరిశోధన చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఇప్పుడు చెప్తుందంతా ఇప్పుడు వినేదే నేను.
ఓకే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు అవర్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది కానీ ఓకే. దేవుడు సర్వాంతర్యామని ఎందుకు తెలియదు అన్న ఇందాకలే పాడాను నేను. అది హిందూ స్క్రిప్చర్ నుంచి వాడలేవు కదా. హిందూ స్క్రిప్చర్ అది నువ్వు అనుకుంటున్నావు. ఓకే. అది నీకు నాకు ఉన్న వ్యత్యాసం. సరే సరే. నేను దేన్ని వదలను. నాకు ఎక్కడ దేవుడు కనిపించినా నేను అది పట్టుకొని ఉంటాను. నేను అది ఎప్పటికీ మర్చిపోను. అది లేదురా, నువ్వు సింపుల్ గా నువ్వు హిందూయిజం అంత సింపుల్ గా తీసి పడేసిన చూడు, చిన్న లాజిక్స్ ని పెట్టుకొని. చిన్న లాజిక్ కాదు అసలు 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 హిందూయిజం అనేది పెద్ద టైం పాస్. నీ ఎగ్జాక్ట్లీ అంత పెద్ద వర్డ్ అనగలుగుతున్నావు కదా నువ్వు. నిజంగా చెప్తున్నాను నేను జోక్ అయితే కాదు. అసలు బికాస్ ఆఫ్ కానీ ఏదో రోజు ఇది రియలైజ్ అవుతారు మన వాళ్ళందరూ. ఆ రియలైజేషన్ అంటే ఏంటిది? ఆ రోజు అనేది ఇట్ విల్ బి హెల్ అంటే హెల్ ఫైర్ అన్నట్టే. ఇంకా ఎందుకంటే అన్న అసలు బుర్ర పెట్టి ఎవడ ఒక్క 10 నిమిషాలు కూడా ఆలోచిస్తలేదు నా డౌట్. అరే నువ్వు నేను చెప్తున్నా కదా, నువ్వు పాయింట్ ని మనం మూవీస్ చూసి చెడిపోయినాం రా. ఎనీవేస్ శివ అనగానే మూవీస్, శివ అంటేనే దట్ విచ్ ఇస్ నాట్ అని. శివ స్టోరీస్, పార్వతి స్టోరీస్ అర్థం చేసుకోవడం, ఆ పురాణాలు చాలా కష్టం అర్థం చేసుకోవడం. అది నువ్వు ఫిజికల్ బీయింగ్ తోనే ఆలోచిస్తున్నాం మనము. ఫిజికల్ రియాలిటీలో యూ కెనాట్ అండర్స్టాండ్. పాయింట్ అర్థమవుతుంది? అంటే స్పిరిచువల్ రంగంలోకి వెళ్తేనే కానీ అర్థమవుతుందంట. ఇప్పుడు శివలింగం ఉంది, శివలింగాన్ని ఎవడైనా పూజ చేస్తాడా అని చెప్పేసి మన ఎవడు హనీ జాన్సన్ అంటాడు, ఎవడ లింగాలను పూజ చేసుకుంటూ కూర్చుంటాడు అని చెప్పేసి. ఇప్పుడు లింగాలను పూజ, ఇప్పుడు ఆడెవడో యోని పూజ అని చెప్పి చేస్తున్నాడు. అసలు యోని మీనింగ్ తెలుసా నీకు? లింగం మీనింగ్, యోని మీనింగ్ తెలుసా? నాకు తెలుసన్నా, నాకు తెలుసు. ఇట్స్ నాట్ ఫిజికల్ కదా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మీద ఉన్నది మాత్రం యోని కాదు. ఫిజికల్ బాడీ మీద ఉన్నది మాత్రమే అది సృష్టి అన్నట్టు మాట్లాడుతున్నారు. అరే యాక్చువల్గా హిందూయిజంలో ప్రతి వర్డ్ కి స్పిరిచువల్ కనెక్ట్ ఉందిరా. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు రా సాయి అని చెప్పేసి, వాడు చేస్తున్న అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఇంకోడు, దేవుని పేర్లు పెట్టుకుని మనం అన్ని పనులు చేస్తున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని పెట్టి అది వినడానికి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎవడే అసలు కదిలి వచ్చిన కనకదుర్గ వైన్స్ అంటారు. అరే నువ్వు దేవుడా, అది ఏంది? అది చూడంగానే ఎవరికైనా సరే ఇది పెద్ద సాతానిక్ లాగా కనబడుతుంది. అది అని తెలుగు కూడా పెట్టుకున్నాడు, మళ్ళీ ప్రౌడ్గా పెట్టుకుంటాడు పేర్లు. మందు అనేది నిషేధం యాక్చువల్ గా. ఈ రోజు మన ఇద్దరిది బ్రేక్ అయినట్టుంది. అందుకని మన ఇద్దరు కన్ఫ్రంటేషన్ లాగే మాట్లాడుకుంటున్నాం. కానీ నిజం చెప్తున్నా నేను మధుబాయ్, నువ్వు ఇందాక నుంచి మాట్లాడిన దాంట్లో ఏదైనా వాల్యూ ఉంటుందా? నీకేనా అనిపిస్తుంది అది? అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని పెట్టిండు, అది హిందూయిజం స్క్రిప్చర్స్ నుంచి వచ్చింది కాదు. ఈ దొంగ బాబాల లెక్క ఇది ఏమైందంటే ముస్లిమ్స్ అమ్ముకోలేరు. ముస్లిమ్స్ దే వోంట్ సెల్ ఇట్, దే వోంట్ సెల్ ఆల్కహాల్, బట్ దే సెల్ ఇవన్నమాట నాన్ వెజ్. నాన్ వెజ్ అమ్మాయిల వరకు వెళ్ళలేము, ఎందుకంటే నాకు యాక్చువల్గా ఇస్లాం అంటే నాకు చాలా పెద్ద నెగిటివిటీ ఉంది. బట్ సమ్వేర్ ఐమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ లైక్ దట్ అని చెప్పేసి. క్రిస్టియానిటీలో చాలా ట్రూత్ ఉందని అనుకుంటాను, కానీ క్రిస్టియానిటీ కూడా స్లోగా కొన్ని థింగ్స్ నాకు కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ద పాస్టర్స్ కానీ వాళ్ళు చర్చ్లలో. నువ్వు ఆల్రెడీ చర్చ్ చాలా చర్చెస్ నువ్వు నెగెక్ట్ చేసినావు. మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ జరుగుతుంది తొక్కండి కరోనా వైరస్ని తొక్కండి అంటే నీకు నవ్వు వచ్చింది, నాకు నవ్వు వచ్చింది. అంటే యు నో దట్ ఈస్ నాట్ బైబుల్ టీచింగ్స్. సో అట్లా చాలా కామెడీస్ ఉన్నాయి. మన స్వామి నిత్యానంద ఉన్నాడు, ద మీ అని చెప్పి చెప్తాడు. అసలు వాడికి వర్జిన్. నేను ట్రూత్ స్క్రిప్చర్ లో ఉన్న నాకు అదే అర్థమైతలేదు. ఇంత చిన్న విషయం నువ్వెందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, నేను ఎందుకు మిస్ అవుతున్నా, నువ్వెందుకు మిస్ అవుతున్నావా, నేను మిస్ అవుతున్నా అనేది ఇప్పుడు డౌట్. ఇక్కడ సింపుల్ రా, ఒకటే పాయింట్ మనం కన్ఫ్రంట్ చేయాల్సింది. దేవుణ్ణి అరే ఫర్ ఎగ్జాంపుల్ సరే మనం ఇట్లా ఆలోచిద్దాం. ఓ బిల్డింగ్కి లైఫ్ ఉంటుందా? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా బిల్డింగ్కి. ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? క్లైమేట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు బై మిస్టేక్, నువ్వు కాదని ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పర్సన్ ఉన్నాడు,
సడన్గా సమ్ సైక్లోన్ వచ్చింది, ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, బట్ సంబడి సేవ్డ్ హిమ్. కొద్దిసేపు అనిపిస్తుంది, అది ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, నా చుట్టుముట్టు అందరి దెబ్బలు తగిలి నాకు దెబ్బలు తగలలేదు, నన్ను ఎవరో కాపాడిరని అనుకుంటారా అనుకోరా? సంబడి సేవ్డ్ హిమ్ బికాస్ హీ బిలీవ్స్ అండ్ హీ రియలైజెస్ దట్ అరే నా చుట్టుముట్టు ఒక ఆరా క్రియేట్ అయింది, నేను నిన్న చేసిన ప్రేయర్ నన్ను కాపాడింది, మేబీ మా అమ్మ బ్లెస్సింగ్స్ అనుకుంటా అని చెప్పేసి అంటాడు. ఆర్ ఇట్ కుడ్ బి మై ప్రేయర్స్. చాలా ఉంటాయి మన చుట్టుముట్టు, మన నాకు తెలిసి ఎవ్రీ మిల్లీ సెకండ్ సంబడి సేవింగ్ అస్. ఒక ఫ్యూ సెకండ్స్ మన బ్రీత్ ఆగిపోతే మనం చచ్చిపోతాం. అసలు అది ఎందుకు నాకు అర్థం అవుతున్నారు అంటే దేవుడు ఆడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన పవర్ లేనిది ఆయన ఏదైతే, అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకేరా, నాకు ఈ లాజిక్ అర్థమైంది. నువ్వు ఏమంటున్నావు అంటే ఓషన్ ఉంది, స్పూన్ ఉంది, నేచర్ని స్పూన్ లాగా తీసుకో, నువ్వు ప్రాబ్లం లేదు నాకు, దెర్ ఇస్ స్టిల్ ఓషన్ ఎహెడ్ అనుకుందాం, ప్రాబ్లం లేదు దానికి నాకు. నేచర్ని ఆ స్పూన్ లాగా తీసుకో, స్పూన్లో ఉన్న వాటర్ నేచర్ అనుకో. నేచర్ ఈస్ గాడ్ యాక్చువల్లీ, ప్రకృతి దేవుడు. అలా అనుకుంటే నేనేం చేయలేదు. అరే నాకు అనిపిస్తుంది యాక్చువల్గా ప్రకృతి దేవుని సృష్టించిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. దేవుడు ప్రకృతిని కాదు, ప్రకృతి యాక్చువల్ హయ్యర్ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు వర్షిప్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఐ వాంట్ టు జస్ట్ ఫీల్ లైక్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. నీలో దేవుడు నాలో అసలు ఉన్నాడు, ప్రతి క్షణం ప్రతి సెకండ్ ఆయన ఆ వైబ్రేషన్లో ఉన్నాడు. ఆయన లేకుండా, ఆయన ఒక శక్తి, ఒక పవర్, ఒక వాట్ ఎవర్ ఇస్ దిస్ మూమెంట్. చెప్తున్నావు, నేను 100% ఏకీపిస్తాను అందులో. దేవుని సపరేట్ చేస్తున్నాను మళ్ళీ అది, అంటే అది ఎందుకు ఆ పాయింట్ నేను చెప్పింది నేను ఏకీపించాను. ఎందుకు ఏకీపించాను నువ్వు అడగకుండా సరే చెప్పు, వెళ్ళిపోతున్నావు దాన్ని. అది సత్యాన్ని వెతికేవాడు లక్షణం కాదు అది. నువ్వేం చేస్తావంట, వశీకరణ తీసుకొస్తావు. నీకు అనవసరం అన్నది. సరే చెప్పు. ఇప్పుడు అంటే సత్యాన్ని నిజంగా వెతికేటోడికి చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు, నువ్వు అంటే నీ కప్పు కోరుకుంటున్నావా, స్పిల్ చేయాలని కోరుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంది? అది అంటే అది చాలా ఇంపార్టెంట్ అన్న. నీకన్నా చిన్నోడినైనా నాకన్నా పెద్దోడైనా మన ఇద్దరం ఒకే పనిలో ఉన్నాం. ఇక్కడ ఏజ్ భేదాలన్నీ పక్కన పెడితే అసలు ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి నేను ఏకీపిస్తాను లేదని వినకుండా, ఇప్పుడు నేను వశీకరణ ఎందుకు నేను చెప్తున్నాడు అంత సింపుల్ లాజిక్ నిన్న సింపుల్ గా చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. నువ్వేమంటున్నావు, వశీకరణలో మొత్తం చూడమంటున్నావు నువ్వు. ఎస్, ఎందుకు చూడవు? ఆఫ్ కోర్స్ కనబడుతుంది, దేవుడు చేసిన పని అది. దేవుడు ఉన్నాడు అందులో అంటే ఎస్ ఉన్నాడు, ఆయన అంతర్వ్యాపి, ఆయన అన్నిట్లోనే ఉంటాడు. ఆయన జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ అనుకోపోయి అన్నిట్లోనే ఉంటాడు. ఆయన లేదే లేదు, ఆయన నుంచి రాదే లేదు. అది నేను నమ్ముతుంది. అది ఆయన నుంచి ఆయన కంట్రోల్ చేస్తుందంటే మొదటి నమ్మలేను. లేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమన్నావు అంటే, నేను ఒక పెన్సిల్ క్రియేట్ చేసినాను రా, ఆరు ఒక మట్టి బొమ్మ తయారు చేసిన, మట్టి కుండ తయారు చేసిన. మట్టి కుండ నేను తయారు చేసిన, నేను దానికి సృష్టికర్తనని చెప్పుకోనికి నాకు రైట్స్ లేవు, ఎందుకంటే మట్టి నేను తయారు చేయలేదు కదా. అవును. సో ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు హీ క్రియేటెడ్ దిస్ యూనివర్స్, అంటే ఆయనలో ఉన్న ఏమంటారు అంటే ఇట్స్ లైక్ ఏ కెమికల్ రియాక్షన్ అనుకోను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లిస్ట్ ఆఫ్ ఏమన్నా అంటే ఒక కెమికల్స్ ఉన్నాయి, కొన్ని కెమికల్స్ కింద పడేసినాను, ఆ కెమికల్నే దేవుడు అంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ కెమికల్ ఇస్ గాడ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ లాజిక్ నాకు ఎందుకు వస్తుంది అంటే, న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అంటారు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని అంటారు జనరల్ గా, దాంతో కంపేర్ చేస్తారు అన్నమాట. సో కొంచెం కామెడీ అనిపించలేదు నాకు తెలియదు కానీ, బట్ అది చాలా ఇంట్రెస్టింగ్. న్యూట్రాన్ చేసే పని, ఎలక్ట్రాన్ చేసే పని, ప్రోటాన్ చేసే పని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి యొక్క క్యారెక్టర్స్ మ్యాచ్ అవుతాయి యాక్చువల్లీ. అంటే కంపల్సరీ ఒక వినాశనం జరుగుతూ ఉండాలి, సృష్టి జరుగుతూ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలన్నమాట. ఈ మూడు లేకుండా సృష్టి అనేది సృష్టించబడదు. ఈ సృష్టిలో ఎవ్రీ సెల్లో దేవుడు ఉన్నాడు యాక్చువల్గా.
ఆయన కంటిన్యూ ఇదే పనులు ఉన్నాడనమాట. దీంట్లో ఏమైతుందంటే ఒక స్టేజ్ వచ్చేసరికి నీకు ఫ్రీ విల్ అనేది దొరికింది. ఆ ఫ్రీ విల్ వల్ల నువ్వేం చేస్తున్నావంటే దిస్ నేచర్, దిస్ యానిమల్ ఆర్ దిస్ స్పీషీస్ ఈస్ ఫాలోయింగ్ యువర్ ఇన్స్టింక్ట్స్. ఆ ఇన్స్టింక్ట్స్ ఏ లెవెల్లోకి తీసుకెళ్తుందంటే స్లోగా వెన్ యూ స్టార్ట్ రియలైజింగ్ యూ సరెండర్ కాగానే హీ విల్ టేక్ యువర్ హీ విల్ స్టార్ట్ రైడింగ్ యువర్ జర్నీ అనమాట. దట్ సుప్రీం పవర్ ఆయన చేతిలో పెట్టడానికి మనకు చాలా టైం పడుతుంది. మనమే నేను చూసుకుంటా కదా, నేను చేసుకుంటా కదా అని చెప్పి మనమే తొందరపడి అటు ఇటు ఆగం పడతా ఉన్నాం అనమాట. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. యూ డోంట్ నో పెయిన్, ప్లెజర్, ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. అసలు నేచర్లో ఎక్కడ కూడా చెడు అనేది లేదు. అసలు పాప పుణ్యం అనే కాన్సెప్ట్ కూడా మన యొక్క మైండ్లో రిస్ట్రిక్షన్స్ వల్ల వచ్చినాయి ఇవన్నీ. అర్థమవుతుంది కదా. ఇదెంత ఒక కత్తి పట్టుకొని ఒక పర్సన్ కోసిండ్రు అవి. అది ఒక డాక్టర్ కోస్తేమో మంచిగా అయిపోతుంది. ఒక దొంగ కోస్తే స్వార్థం ఎక్కడైతే పుడుతుందో అక్కడ పాపం పుడుతుంది యాక్చువల్లీ. ఇట్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ ద మోర్ యూ రియలైజ్, ద మోర్ యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్ నేచర్. ఈ ప్రకృతిని అర్థం చేసుకుంటే చాలరా, అంతే. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు అసలు ఇక్కడ. దానికి ఒక అందుకే ఏమవుతుందంటే హ్యూమన్స్ ఇప్పుడు హిందూస్ ఏం చేస్తారంటే ప్రతి దాంట్లో దేవుని వెతుకుతూ ఉంటారు. అన్ని ఆయనకి రూపం లిమిటే లేదు అసలు. అన్లిమిటెడ్ ఫార్మ్స్ ఉన్నాయి ఆయనకి. అన్లిమిటెడ్ క్రియేషన్ చేయగలిగినప్పుడు ఒక సింహంలో కూడా ఆయనను చూసుకోవచ్చు యాక్చువల్లీ. అంటే అంత ఉగ్రంగా ఉంటాడు ఆయన కోపం వస్తే తట్టుకోలేడు. మనం తట్టుకోలేము ఆయనని. మళ్ళీ సాఫ్ట్ ఒక గోవులా కూడా కనబడుతున్నాడు ఆయన మనకి. ఆయన యొక్క ఎనర్జీ గోవులో ఫ్లో అవుతుంది. అర్థమవుతుంది కదా నీకు. సో ఎవ్రీవేర్ హీఈస్ ట్రైంగ్ టు ప్లే ఆల్ దీస్ థింగ్స్. ఇది పెద్ద జగన్నాటకం అనమాట. అన్ని యాంగిల్స్లలో హీఈస్ ఓన్లీ ప్లేయింగ్. హీఈస్ ట్రైంగ్ టు కమ్ టు యూ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ వేస్, డిఫరెంట్ ఏమంటారంటే పర్స్పెక్టివ్స్ అనమాట. అందుకే నేను గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు మన దాంట్లో. అసలు హిందూయిజంలో పెద్ద కామెడీ ఏంటిదంటే ప్రతి దాంట్లో గురువు బ్రహ్మ అంటారు, అమ్మ అందరికంటే గొప్ప అంటారు, భూమాత అంటారు, గంగాదేవి అంటారు. గంగాదేవి అంటే మొహం కడుకుంటాం, మరి గంగాదేవి తనని డౌట్ వస్తుంది ఒకసారి. భూమాత అంటే తొక్కుతావు, దేవుని తొక్కిన పాపం తగ్గుతుంది అంటే లేదు. కాళ్ళల్లో కూడా ఆయననే ఉన్నాడు రా. మన కాళ్ళల్లో ఆయననే ఉన్నాడు, మన ఏళ్ళల్లో ఆయననే ఉన్నాడు, మనం చేసే ప్రతి పనిలో ఆయననే ఉన్నాడు. అసలు ఆయన లేకుండా అసలు సృష్టియే లేదు. అంటే ఆయన సృష్టించి పక్కకి వెళ్ళిపోయినాడు అని కాదు, ఆయన సృష్టిలో ఆయన నిమగ్నమై ఉండిపోయాడు. ఎవ్రీ సెకండ్ ఆయనని కాపాడకుండా నువ్వు బతకలేవు అసలు ఒక సెకండ్ కూడా. హీ హాస్ టు ప్రొటెక్ట్ యూ ఎవ్రీ సెకండ్. హీ హాస్ టు బీ విత్ యూ. ఆయన లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకుండా ఆయన లేడు, అంతే. అదంతా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనమాట. ఈ జస్ట్ యూ వాంట్ టు, యూ హ్యావ్ టు జస్ట్ టేక్ ఎ డిప్ ఇన్ టు ద ఓషన్, అంతే. కళ్ళు మూసుకొని ఆయన సరెండర్ అయిపోవాలి నువ్వు ఆయనకి. ఆయన సరెండర్ అవ్వడానికి బుక్స్ వచ్చినాయి, బైబుల్ కానీ భగవద్గీత కానీ, ఇవన్నీ జస్ట్ బుక్స్ అనమాట. విచ్ ఈస్ రిక్వెస్టింగ్ యూ, గైడింగ్ యూ టు జస్ట్ గెట్ సరెండర్, అంతే. జస్ట్ సరెండర్. వేర్ ఆర్ యూ గెటింగ్ సరెండర్ అనేది ఇంపార్టెంట్ కదా. జస్ట్ సరెండర్, అంతే. ఓకే మనం కంటిన్యూ చేద్దాం. సరే, చాలా లేట్ అయిపోయినట్టుంది కదా. నేను ఎర్లీ మార్నింగ్ లేచాను, మళ్ళీ ఇంత లేట్గా పడుకుంటున్నాను. సరే.